శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మీ శ్రేయోభిలాషి భానురేఖ. ఈరోజు టెర్రరింగ్ చేయబోతున్నానండి. టాపిక్ ఏంటి అంటే, చూస్తూ ఉన్న కలెక్టర్స్ని ఉద్దేశించి మీలో ఉన్న బలం ఏంటి అంటే, మీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, మీలో ఉన్న బలహీనత ఏంటి అంటే వీక్నెస్. నార్మల్గా మనందరికీ తెలుస్తూ ఉంటాయండి, మనలో ఉన్న బలం ఏంటి, మనలో ఉన్న బలహీనత ఏంటి అనేది అందరికీ తెలుస్తుంది. కాకపోతే ప్రజెంట్ మీ కరెంట్ ఎనర్జీస్ని బట్టి, ప్రజెంట్ మీ లైఫ్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి, ప్రస్తుతం మీ మీద మీలో ఉన్న ఏ స్ట్రెంగ్త్ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది, మీలో ఉన్న ఏ బలహీనత అనేది మీ గ్రోత్కి అడ్డుపడుతుంది అనేదండి. ప్రజెంట్ ఎనర్జీస్ని బట్టి అందరికీ, ప్రతి ఒక్కరిలోనూ కూడా స్ట్రెంగ్త్ అనేది కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియకపోవచ్చు. మనం ఒకటి అనుకుంటూ ఉంటాం, ఇది నాలో బలం అని చెప్పి. కొంతమందికి స్పెషల్ స్కిల్స్ కూడా ఉంటాయి, అంటే వాళ్ళు అనుకుంటున్నది కాకుండా వేరేది కూడా అయ్యి ఉండొచ్చు, బలం కానీ బలహీనత కానీ. మనకి ఉదాహరణ తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్కి హనుమంతుల వారే ఉన్నారు. హనుమంతుల వారికి స్వయంగా ఆయనలో అంత శక్తి ఉందన్న విషయం వేరే జాంబవంతుడు చెప్తే తప్ప ఆయనకు తెలియలేదు. సో మనలో కొన్నిసార్లు మనలో ఉన్న స్పెషల్ స్కిల్స్ అనేవి, మనలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, మనలో ఉన్న వీక్నెస్ ఏంటి అనేది మనం ఎప్పుడూ ఒకటే అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు అది నిజమే కావచ్చు, కొన్నిసార్లు అది నిజం కాకపోవచ్చు కూడా. సో ఈ ఉద్దేశంతో చూస్తూ ఉన్న కలెక్టివ్స్ని ఉద్దేశించి, ప్రజెంట్ మీ కరెంట్ ఎనర్జీస్ని బట్టి మీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, బలం ఏంటి అంటే అది మీ గ్రోత్కి యూజ్ అవుతుందన్నమాట. ప్రజెంట్ మీలో ఉన్న బలహీనత ఏంటి, ఏ వీక్నెస్ పాయింట్ అనేది ఇప్పుడు మీ గ్రోత్కి అడ్డుపడుతుంది అనేది. థర్డ్ వన్ అనేది, ప్రజెంట్ మీ లైఫ్ మీద స్ట్రెంగ్త్ అంటే మీలో ఉన్న బలం అనేది ఎక్కువగా ప్రభావితం చూపిస్తుందా, లేదు అంటే మీలో ఉన్న వీక్నెస్ పాయింట్, ఆ బలహీనత అనేది ఎక్కువగా ప్రభావితం చూపిస్తుందా అనేది. ఫోర్త్ కార్డ్ వచ్చి గైడెన్స్ ఏంటి అనేది. సో మొత్తానికి ఇది మీ గురించి, మీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, మీలో ఉన్న వీక్నెస్ ఏంటి, ప్రజెంట్ మీ కరెంట్ ఎనర్జీస్ మీద ఏది ఎక్కువగా పనిచేస్తున్నాయి ఎనర్జీస్ అంటే, స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా పనిచేస్తుందా, లేదా వీక్ పాయింట్ అంటే వీక్నెస్ అనేది ఎక్కువగా పనిచేస్తుందా, మీ గ్రోత్కి అడ్డుపడుతుందా అనేదండి వీక్ పాయింట్ అయితే. ఫైనల్గా గైడెన్స్ ఏం చేస్తే బాగుంటుంది అనేది. నేను ఈ విధంగా వేసినప్పుడు 2 కార్డ్స్ పడ్డాయండి. సో ఫస్ట్ కార్డ్ వచ్చి 8 ఆఫ్ వాండ్స్ అనమాట. పైల్ 1 ఎవరైతే చూస్ చేసుకుంటున్నారో 8 ఆఫ్ వాండ్స్ అండి. ఇన్ కేస్ మీరు 8 ఆఫ్ వాండ్స్, ఈ ఫస్ట్ కార్డ్ పైల్ 1 ఇది మీరు నచ్చినట్లయితే, ఈ కార్డుకి మీరు బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటే పైల్ 1 చూస్ చేసుకోండి, 8 ఆఫ్ వాండ్స్. సెకండ్ వన్ వచ్చి పైల్ 2 ద టవర్ కార్డ్ అండి, పైల్ 2. సో ఇన్ కేస్ మీరు ఈ కార్డు కానీ బాగా అట్రాక్ట్ అయితే పైల్ 2 చూస్ చేసుకోండి. ఇవి నేను తీసిన కార్డ్స్ కాదండి, ఈ టాపిక్ మీద చేయాలి అనుకుంటున్నాను అన్నప్పుడు ఆ కార్డ్స్ పడ్డాయి. కాకపోతే రెండు కూడా చేంజెస్ గురించి, అంటే కార్డు ఇప్పుడప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయలేండి. సో కార్డు ఇంకోసారి చూడండి. ఇన్ కేస్ మీరు పైల్ 1 బాగా అట్రాక్ట్ అయితే 8 ఆఫ్ వాండ్స్ చూస్ చేసుకోండి. పైల్ 2కి బాగా అట్రాక్ట్ అయితే ద టవర్ కార్డ్ చూస్ చేసుకోండి. దీనిలో ఏదైతే మీ ఇంట్యూషన్ బాగా దానికి అట్రాక్ట్ అవుతుందో, మనసు చెప్తుందో దాన్ని చూస్ చేసుకోండి. టైమ్స్ వచ్చి డిస్క్రిప్షన్ ఉంటాయండి, డిస్క్రిప్షన్లో. సో రీడింగ్ స్టార్ట్ చేస్తానండి. ఇన్ కేస్ మీరు వెంటనే చూస్ చేసుకోలేకపోతున్నాను అనుకుంటే, ఇలా చూపించినప్పుడు వీడియో పాజ్ చేయండి. పాజ్ చేసి 1 నిమిషం టైం తీసుకున్నా మీ ఎనర్జీస్ బాగా దేనికైతే కనెక్ట్ అవుతున్నాయో అది చూస్ చేసుకోండి. సో పైల్ 1 ఎవరైతే 8 ఆఫ్ వాండ్స్ అని చెప్పి చూస్ చేసుకున్నారో మీకు అసలు ఏం చెప్తున్నారో చూద్దామండి. పైల్ 1 8 ఆఫ్ వాండ్స్ అని చెప్పి ఎవరైతే చూస్ చేసుకున్నారో, ఫస్ట్ కార్డ్ వచ్చి మీలో ఉన్న స్ట్రెంగ్త్, మీలో ఉన్న బలం ఏమిటి, అది మీ గ్రోత్కి యూజ్ అవుతుందన్నమాట ప్రజెంట్ కరెంట్ ఎనర్జీస్ని బట్టి. సెకండ్ వన్ వచ్చి మీలో ఉన్న బలహీనత ఏంటి అంటే వీక్నెస్, అది మీ గ్రోత్కి అడ్డుపడుతుంది, మీ ఎదుగుదలని ఆపుతుందన్నమాట, అటువంటి బలహీనత ఏంటి అనేది. థర్డ్ వన్ వచ్చి ప్రజెంట్ మీలో మీ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా పనిచేస్తుందా మీ లైఫ్ మీద, లేదు అంటే మీ వీక్నెస్ అనేది ఎక్కువగా పనిచేస్తుందా అనేది. కాన్వర్జేషన్ అని చెప్పి వచ్చిందండి. ఏం చెప్తున్నారో క్లియర్గా నాకు అర్థం కాలేదు, చూద్దాము. ఫైనల్ కార్డ్ వచ్చి గైడెన్స్ ఏంటి అనేది. గైడెన్స్. సో కట్ చేసి తీసుకుంటానండి. 8 ఆఫ్ వాండ్స్ అంటే మీకు కార్డ్ చెప్పలేదు కదండి. పైల్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో 8 ఆఫ్ వాండ్స్ అంటే ఇన్ఫర్మేషన్ గురించి, మెసేజ్ గురించి చెప్తుందనమాట. అంటే మన పనులు చాలా ఫాస్ట్గా అవుతాయి అని చెప్పడానికి 8 ఆఫ్ వాండ్స్ అనేది ఇండికేట్ చేస్తుంది. వాండ్స్ అంటే
ఫైర్ ఎనర్జీ అనమాట. ఇక్కడ చూసారు కదా. సో ఫైర్ ఎనర్జీ ఇది యాక్షన్ ఓరియంటెడ్ అనమాట. అంటే పనులు చాలా తొందరగా అవుతాయి అని చెప్పడం. అదేవిధంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ చాలా తొందరగా రీచ్ అవుతుంది, మెసేజ్ అనేది తొందరగా రీచ్ అవుతుంది అని చెప్పడం అనమాట. ఇప్పుడు నేను కార్డ్స్ షఫుల్ చేస్తున్నప్పుడు కాన్వర్జేషన్ అనే కార్డు చూసాం మనం, ఒరాకిల్ కార్డు. కాన్వర్జేషన్ అంటే మాట్లాడుకోవడం, ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇన్ఫర్మేషన్ని. సో 8 ఆఫ్ వాండ్స్కి ఆ కార్డు చెప్తున్నారు. అంటే నాకు అంటే మీకు ఏం చెప్తున్నారు అంటే ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి అంటే ఏదో ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అవ్వాలనుకుంటుంది, ఏదో మీకు కావాల్సిన ఒక ముఖ్యమైన విషయం చేరాలనుకుంటుంది అనేది. చూద్దామండి అసలు ఎందుకు 8 ఆఫ్ వాండ్స్ వచ్చింది. కార్డ్స్ షఫుల్ చేస్తున్నప్పుడు కూడా కాన్వర్జేషన్ అని చెప్పి వచ్చింది. అంటే కాన్వర్జేషన్ వచ్చింది అంటే మాట్లాడుకుంటున్నారు అని. ఏం మాట్లాడుకుంటున్నారు అంటే అక్కడ పైన విండ్స్ ఉన్నాయండి ఆ కార్డులో, అంటే ఏంజల్స్ అనమాట. అంటే మీకు రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట, మీకు చాలా ఉపయోగపడుతుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది. అలాంటి కార్డుని సూచిస్తుంది అనమాట. ఒక నిమిషం అండి. సో ఎవరైతే 8 ఆఫ్ వాండ్స్ అని చెప్పి చూస్ చేసుకున్నారో పైల్ 1, మీ కార్డ్స్ బాగా షఫుల్ చేశానండి ఇప్పుడు దాకా. సో 4 కార్డ్స్ కట్ చేసి తీసుకుంటున్నారండి. ఫస్ట్ కార్డ్ వచ్చి మీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, ఏంజల్. సెకండ్ వన్ వచ్చి మీలో ఉన్న వీక్నెస్ ఏంటి, ఫాట్స్. థర్డ్ వన్ ఏంటి అంటే ప్రజెంట్ మీ లైఫ్ మీద ఏ ఎనర్జీస్ అనేవి ఎక్కువగా పనిచేస్తున్నాయి, అంటే మీ స్ట్రెంగ్త్ పాయింట్ ఏదైతే ఉందో అది ఎక్కువగా పనిచేస్తుందా, లేదు అంటే వీక్నెస్ ఏదైతే ఉందో అది ఎక్కువగా పనిచేస్తుందా, ఫినిట్స్. ఫోర్త్ వన్ వచ్చి గైడెన్స్ ఏంటి, ఫాలింగ్. టాప్ ఆఫ్ ది డెక్ వచ్చి క్లౌడ్స్, దాని కింద బేర్ ఉందండి. ఒంటరిగా ఉన్నట్లుగా, మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నట్లుగా, నిజంగానే మీరు ఏదో ఇన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నారు, క్లారిటీ కావాలి మీకు. సరే, ఏ టాపిక్ మీద చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించినప్పుడు నాకు ఎందుకో ఇది చేయాలనిపించింది. కానీ ఈ పైల్ 1 కార్డ్స్ నేను చూస్తూ ఉన్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే నిజంగా ఇది మీకు అవసరం అండి. ఎందుకు అనేది నాకు తెలియదు. అంటే చెప్తున్నాను కదా, మీరు ఇప్పుడు క్లారిటీతో లేరు, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, మీకు ఇప్పుడు సపోర్ట్ అనేది కావాలి, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. సరే, క్లారిఫికేషన్ తీసుకుంటానండి. పైల్ 1 ఎవరైతే 8 ఆఫ్ వాండ్స్ అని చెప్పి చూస్ చేసుకున్నారో మీలో బలం ఏంటి అన్నప్పుడు ఏంజల్ వచ్చింది, మీలో బలహీనత ఏంటి అన్నప్పుడు ఫాట్స్ వచ్చింది, మీరు ప్రజెంట్ ఏ ఎనర్జీస్ ఎక్కువగా పనిచేస్తున్నాయి అన్నప్పుడు ఫినిట్స్ వచ్చింది, మీకు గైడెన్స్ ఏంటి అన్నప్పుడు ఫాలింగ్ వచ్చింది. సో క్లారిఫికేషన్ వీటన్నిటికీ కూడా ఏంజల్ అనగానే పడిందండి క్లారిఫికేషన్. రివర్స్లో పడిందండి కార్డు, ఇలా పడింది. ఓకే ఒక నిమిషం. సో ఫస్ట్ కార్డ్ అయితే రివర్స్లో పడింది. చాలా కార్డ్స్ పడ్డాయి, ఒకసారి ఆగండి చూస్తాను ఎన్ని కార్డ్స్ పడ్డాయి అనేది. 1 2 3 అన్నీ రివర్స్లో పడ్డాయి. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నార్మల్గా తీసుకుంటున్నానండి కార్డ్స్ అన్నీ కూడా, కానీ కరెక్ట్గా 4 కార్డ్స్ పడ్డాయి. అంటే ఏమంటారు, మనకి 4 కార్డ్స్ కావాలి, 4 కార్డ్స్ పడ్డాయి కాబట్టి నేను ఇంక ఎక్స్ట్రా ఏం కట్ చేసి తీసుకోవట్లా. మీకు ఇప్పుడే చెప్పాను క్లౌడ్స్ వచ్చింది, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు మీకు అని. ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్ కూడా 2 ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది, ఇది కన్ఫ్యూజన్ గురించే మాట్లాడుతుంది. దాని కింద పేజ్ ఆఫ్ స్పోర్ట్స్, మీరు క్లారిటీ కోసం చూస్తున్నారు. సో ఫస్ట్ కార్డ్ ఎవరైతే మీరు ఈ పైల్ 1 8 ఆఫ్ వాండ్స్ అని చెప్పి చూస్ చేసుకున్నారో మీకు ఫస్ట్ కార్డ్ ఏంజల్ వచ్చిందండి. కార్డ్ చూడండి ఎంత బాగుంది. దాని క్లారిఫికేషన్ వచ్చి 2 ఆఫ్ కప్స్ వచ్చిందనమాట. ఫస్ట్ ఈ కార్డు రివర్స్లో పడినప్పుడు రివర్స్లో పడింది ఏంటి అని చెప్పి అనుకున్నాను, ఎందుకంటే చాలా పాజిటివ్ కార్డు, ఇది కూడా చాలా పాజిటివ్ కార్డు, మేజర్ ఆర్కానా అనమాట. మేబీ అని చెప్పి నేను ఎనర్జీస్ వేరేలా కనెక్ట్ అవుతున్నాయి అని అనుకున్న టైంకి అన్ని కార్డ్స్ రివర్స్లో పడ్డాయి. కానీ అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే ఇది మనకి నార్మల్గా తీసుకోమన్నట్లుగా, అంటే నాకు ఎనర్జీస్ ఒకలా కనెక్ట్ అవుతున్నాయి ఈ ఇలాగ తీసుకున్నప్పుడు మాత్రమే, రివర్స్లో కాకుండా ఉంటే. సో దాన్ని బట్టి నాకు ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అవుతున్నాయో అలా ప్రజెంట్ చేస్తున్నానండి. మీలో ఉన్న బలం ఏమిటి అంటే మీరు అనుకుంటున్నారు మీరు ఒంటరి వారని చెప్పి, కానీ నిజమేంటి అంటే భగవంతుడు మీకు సహాయం చేస్తున్నారు, మిమ్మల్ని రక్షిస్తున్నారు, మిమ్మల్ని కాపాడుతున్నారు.
అదే మీకు కంటికి కనిపించకుండా మీలో ఉన్న బలం. మీరు ఇది నమ్మినా నమ్మకపోయినా నిజమండి. ఇక్కడ మీలో ఉన్న బలం ఏంటి అంటే మీరు చాలా ఏమంటారు కంపాషన్ పర్సన్ అనమాట. అంటే ప్రేమ, జాలి, దయ, కరుణ ఇలాంటి లక్షణాలన్నీ మీలో ఉన్నాయి. అలాంటి లక్షణాలు ఉండడం వల్లే మిమ్మల్ని మీ చుట్టూ ఉన్నవాళ్ళు అనుకుని మీరు ఎవరినైతే బలంగా నమ్మారో అలాంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఫినిక్స్ వచ్చిందండి. ప్రజెంట్ మీ లైఫ్ మీద ఏ ఎనర్జీస్ ఎక్కువగా పనిచేస్తున్నాయి అని చెప్పినప్పుడు ఒరాకిల్ కార్డ్ వచ్చి ఫినిక్స్ వచ్చింది. ఫినిక్స్ అనేది రీబర్త్ గురించి. అంటే ఇంకా పూర్తిగా అంతమైపోయింది, అంటే చూడాల్సిన కష్టాలన్నీ చూసేసి చాలా దారుణమైన సమస్యలన్నీ ఫేస్ చేసి ఇంకా అయిపోయింది అన్న చోట నుంచి మళ్ళీ కొత్తగా జీవితాన్ని మొదలు పెట్టడం అనమాట. ప్రజెంట్ మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఒకప్పుడు మీరు ఆ నెగిటివిటీ అంతా ఫేస్ చేశారు. మీరు ఎవరినైతే నమ్మారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు, మీరు చాలా బాధపడ్డారు, అవన్నీ జరిగిపోయినాయి. కానీ మీరు అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా మీ లైఫ్ని స్టార్ట్ చేశారనమాట. అందుకని చెప్పి ఫినిక్స్ వచ్చింది. సో ఇక్కడ మీలో ఉన్న బలం ఏంటి అంటే మీలో ఆ జాలి, దయ, ప్రేమ, కరుణ ఈ గొప్ప లక్షణాలు ఏవైతే ఉన్నాయో మనుషులు మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు, కానీ భగవంతుడు ఎక్కడికి వెళ్ళిపోతారండి? భగవంతుడికి అన్నీ తెలుస్తాయి. భగవంతుడు ఎవరి పట్ల ఎక్కువగా ప్రేమను చూపిస్తారంటే, ఎవరి పట్ల ఆయన యొక్క కృపను చూపిస్తారు అంటే ఎవరైతే భగవంతుని యొక్క లక్షణాలు ప్రేమ, జాలి, దయ, కరుణ అనేవి కలిగి ఉంటారో, మంచి హృదయం అనేది ఉంటుందో అలాంటి వారిని భగవంతుడు ఎప్పుడు రక్షిస్తాడండి. కర్మను బట్టి మీరు అలా రావాల్సి ఉండొచ్చు మీకు. కాబట్టి మీరు అవన్నీ ఫేస్ చేసి ఉండొచ్చు, మోసపోయి ఉండొచ్చు. దానివల్ల మీరు ఇంకా అయిపోయింది నా జీవితం అని చెప్పి మీరు అనుకుని ఉండొచ్చు. మీరు ఆ ఒంటరితనాన్ని ఫేస్ చేసి ఉండొచ్చు. లేదు అంటే కొంతమంది ఇప్పటికీ ఒంటరిగానే ఉండుంటారు. మీ లైఫ్లో ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, భయాలతో ఉన్నారు. మీకు ఇప్పుడు ఏం చేయాలో ఇంకా తెలియటం లేదనమాట, డిసైడ్ అవ్వలేకపోతున్నారు లైఫ్లో. కాకపోతే మీకు ఇక్కడ చెప్తుంది ఏంటో తెలుసా అండి? మీలో ఉన్న బలం ఏంటి అంటే మేము మీకున్నామని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. మీరు ఎవరినైతే బలంగా నమ్ముతున్నారో, మీరు మీ యాన్సిస్టర్స్ని నమ్ముతున్నారా? లేదు అంటే మీ యొక్క ఇష్టదైవాన్ని నమ్ముతున్నారా? మీరు ఎవరినైతే నమ్ముతున్నారో, బలంగా ఎవరినైతే పూజిస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని రక్షిస్తున్నారు. ఇది లవర్స్ అనేది పార్ట్నర్షిప్, సహాయం అందడం, యూనిటీ, కలిసి పనిచేయడం. ఇక్కడ మీరు ఎవరితో కలిసి పనిచేస్తున్నారు అంటే భగవంతుడితో. భగవంతుడి యొక్క సహాయం మీకు అందుతుంది. దానివలన మీ లైఫ్లో ఆల్మోస్ట్ ఇంకా నా జీవితం అయిపోయింది అనుకున్న పరిస్థితుల నుంచి కూడా మళ్ళీ మీరు కోలుకుని మళ్ళీ మీ లైఫ్ని స్టార్ట్ చేయగలిగారు అంటే కేవలం ఇదేనండి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే మీలో ఉన్న బలం ఏంటి అంటే మీలో మంచి మనసు ఉంది, మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాల పట్ల భగవంతుడు ప్రీతి చెందారు. వాళ్ళే మిమ్మల్ని ఇప్పుడు రక్షిస్తున్నారు, మిమ్మల్ని కాపాడుతున్నారు, మీకు సహాయం చేస్తున్నారు. భగవంతుడు తోడున్న వాళ్ళు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇలాగా భయాలతోటి ఏం చేయాలో తెలియక ఏంటి ఇది అని చెప్పి మీరు ఆలోచిస్తూ ఉండాల్సిన అవసరం లేదు. అడగండి మీరు నమ్ముతున్న భగవంతుడిని. చెప్తున్నారుగా కార్డు ద్వారా మేము మీకు ఉన్నాము, మేము మిమ్మల్ని రక్షిస్తున్నాము, మేము మీకు సహాయం చేస్తున్నాము అని చెప్పి పార్ట్నర్షిప్, మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని కష్టాల నుంచి బయటకు లాగడానికి, మీ జీవితంలో ఎదుగుదలను చూపించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉండాల్సిన అవసరం లేదు. నేను ఇలా కార్డు తీస్తుంటే రివర్స్లో పడింది. మీరు ఏమనుకుంటున్నారు అంటే ఫస్ట్ కార్డు చూసినప్పుడు ఇలా రివర్స్లో పడిందని చెప్పాను కదండి, మీరు గుర్తించటం లేదనమాట. భగవంతుని సహాయం చేస్తున్నారు అని మీరు ఆ ప్రేమని అంగీకరించలేకపోతున్నారు, మీకు తెలియట్లేదు. కాబట్టి మీరు ఇప్పుడు చెప్తున్నారు ఏంటి అంటే మేము మీకు తోడుగా ఉన్నాము, గతంలో జరిగిన దాన్ని వదిలేయండి. కర్మను బట్టి ఇప్పుడు మీకు చెప్పాను, అలా జరగాలని రాసిపెట్టి ఉండొచ్చు, జరిగింది. కానీ మీరు పూర్తిగా నష్టపోలేదు. పూర్తిగా అంతమైపోవాలి అనుకున్న ప్లేస్ నుంచి మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేశారు. మామూలు వ్యక్తులు ఎవరూ కూడా అలాంటి పరిస్థితికి వెళ్తే మళ్ళీ కోలుకోలేరండి. కానీ మీరు అలా కోలుకుని మళ్ళీ లైఫ్ని రీస్టార్ట్ చేశారు అంటేనే దాని అర్థం ప్రొటెక్షన్ అనేది ఉంది, గైడెన్స్ అనేది ఉంది, డివైన్ మిమ్మల్ని రక్షిస్తున్నారు, మీకు సహాయం చేస్తున్నారు, మిమ్మల్ని కాపాడుతున్నారు. సో నేను మీకు ఇక్కడ ఒకటే చెప్తాను, ఇక్కడ ఏంజల్ కింద ఒక లేడీ ఫెమినైన్ ఎనర్జీని చూపిస్తున్నారు. మీరు ఒకవేళ అమ్మవారిని నమ్ముతూ ఉంటే, మీ ఇష్టదైవం కింద అమ్మవారిని మీరు భావిస్తూ ఉంటే వారు మిమ్మల్ని రక్షిస్తున్నారు. మీరు మీ యాన్సిస్టర్స్ని, పితృదేవతలను నమ్ముతూ ఉంటే వారు మిమ్మల్ని రక్షిస్తున్నారు. మీ ఇష్టదైవంగా మీరు ఎవరినైనా అనుకుని పూజిస్తూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని రక్షిస్తున్నారు, వాళ్ళు మీకు సహాయం చేస్తున్నారు. మిమ్మల్ని
ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్నారు. మీలో ఉన్న బలం ఏంటి అంటే ఇదేనండి. వాళ్ళు ఎందుకు మీకు ఇంత సహాయం చేస్తున్నారు అంటే మీలో మంచి హృదయం ఉంది కాబట్టి దాన్ని ఎప్పుడూ నన్ను ఇలా మోసం చేశారు, నేను ఎవరినైతే నా వాళ్ళనుకున్నానో వాళ్ళకి అన్యాయం చేశారు అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అలాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మీ టైంని మీరు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇక్కడ గుర్తించాల్సింది భగవంతుడు. ఆయన గుర్తించేశారు. ఆయన మీకు సహాయం కూడా చేస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పటికీ రియలైజ్ అవ్వకపోతే భగవంతుడు ఇంకా నాకు తోడుగా ఉన్నారా, నాకు సహాయం చేస్తున్నారా, ఆయన సహాయం చేస్తున్నట్టు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే తెలుసుకోండి, వాళ్ళు మీకు ఇంకా తోడున్నారు కాబట్టి పూర్తిగా పతనం అయిపోకుండా మళ్ళీ మీరు కోలుకుంటున్నారు, మళ్ళీ మీరు ఎదుగుతున్నారు. అయిపోయింది అన్న చోట నుంచి కొత్తగా మొదలు పెడుతున్నారు. సో మీరు చాలా సంతోషపడాలి. ఇదే మీలో ఉన్న బలం అండి. మీలో ఉన్న బలహీనత ఏంటి అన్నప్పుడు ఫాక్ట్స్ వచ్చిందండి. ఫాక్ట్స్కి క్లారిఫికేషన్ 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఎనర్జీస్ చాలా క్లియర్గా నాకు ఎలా కనెక్ట్ అవుతున్నాయి అంటే మోసపోయారు. జిత్తులు మారిన నక్కకి అతి తెలివితేటలు ఎక్కువ అండి. ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్, మల్టిపుల్ పీపుల్, చాలామంది మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని చాలా దారుణంగా మోసం చేశారు. అదే మీ యొక్క బలహీనత. ఎందుకు మోసం చేశారు అంటే మీలో జాలి, దయ, కరుణ, నమ్మకం ఇవన్నీ ఎక్కువ కాబట్టి మిమ్మల్ని చాలా ఈజీగా మోసం చేశారు. మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మీరు కావాలని ఇచ్చి ఉండకపోవచ్చు. చెప్పాను కదండి, కలికాలం కాబట్టి మంచికి రోజులు లేకుండా పోయినాయి. మంచిగా ఉన్న వాళ్ళ జీవితాలన్నీ కూడా చెల్లాచెదురైపోతున్నాయి చెడ్డ వాళ్ళ వలన. అలా అని మనం అందరూ అలాంటి వాళ్ళే ఉన్నారని అనుకోవడానికి లేదు. ఎందుకు అంటే ఎప్పుడైతే భగవంతుడి యొక్క ప్రొటెక్షన్ అనేది ఉంటుందో ఇలాంటి జిత్తులు మారిన నక్కలు ఏం చేయలేరండి. మీకు అదే చెప్తున్నారు. మీలో ఉన్న బలహీనత ఏంటి అంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం. మీరు హెల్దీ బౌండరీస్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు. అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు చేస్తారులేండి. ఎందుకు అంటే భగవంతుడు మీకు తోడుగా ఉన్నానని చెప్తున్నారు కదా. సో మీలో ఉన్న బలహీనత ఏంటి అంటే జిత్తులు మారిన నక్కలను నమ్మి వాళ్ళ చేతుల్లో మోసపోతూ ఉండడం మీలో బలహీనత. అంటే ఇక్కడ నమ్మకం అనేది, బౌండరీస్ అనేది మీకు మెయింటైన్ చేయడం రావట్లేదన్నమాట. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరిని ఇంటి బయట ఉంచాలి, ఎవరిని లోపలికి రానివ్వాలి, ఇలాంటివి మీరు చాలా ఖచ్చితంగా చాలా పక్కాగా హెల్దీ బౌండరీస్ అనేది మీరు మెయింటైన్ చేసినప్పుడు మీ జీవితంలో ఇలాంటి జిత్తులు మారిన నక్కలు రారు. ఇలాంటి వ్యక్తుల చేతిలో మీరు మోసపోరు. సో మీకు ఇక్కడ చెప్పేది ఏంటి అంటే అసలు రీడింగ్ చాలా డిఫరెంట్గా వస్తుందండి. నేను ఏదో అనుకుని చేశాను కానీ ఇక్కడ ఎనర్జీస్ అనేవి చాలా డిఫరెంట్గా కనెక్ట్ అవుతున్నాయి. మీకు ఇక్కడ భగవంతుడు రక్షిస్తున్నారు అని చెప్తున్నారు. వారు మీకు సహాయం చేస్తున్నారు, ప్రేమను పంచుతున్నారు, మిమ్మల్ని హీల్ చేస్తున్నారు, మేము మీకు తోడుగా ఉన్నాము, మీకు సహాయం చేస్తాము, మీకు కావాల్సిన గైడెన్స్ ఇస్తున్నామని చెప్తున్నారు. బలహీనత ఏంటి అన్నప్పుడు మీకు ఎందుకు వాళ్ళు సహాయం చేస్తున్నారు అంటే మీకు ఇలాంటి వ్యక్తుల చేతుల్లో జిత్తులు మారిన నక్క అలాంటి అతి తెలివితేటలు ఎవరికైతే ఉన్నాయో మోసం చేసే మనస్తత్వంతో ఉన్న మనుషులు మీ చుట్టూ ఉండడం వల్ల అలాంటి వ్యక్తుల చేతుల్లో మీరు మోసపోతూ పదే పదే మీకు అలాంటి బాధ కలగడం వలన మిమ్మల్ని రక్షిస్తున్నారు అలాంటి వాటి నుండి. సో ఇక్కడ బలహీనత ఏంటి అంటే మీ ప్రయత్నం మీరు కూడా చేయండి. హెల్దీ బౌండరీస్ని మెయింటైన్ చేయండి. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో వినండి. భగవంతుడు మీకు సహాయం చేస్తున్నారు కాబట్టి మీకు ఏదైనా బాధ ఉంటే, ఏదైనా విషయంలో మీకు క్లారిటీ లేకపోతే, క్లౌడ్స్ అనేది కన్ఫ్యూజన్ గురించి, భయాల గురించి, క్లారిటీ లేకుండా ఇబ్బంది పడే మనస్తత్వం గురించి చెప్తారనమాట. సో మీకు ఇక్కడ చెప్తున్నారు మీలో ఉన్న బలహీనతని పక్కన పెట్టేయండి మీరు. ఎందుకు అంటే ఇక్కడ బలహీనత మీలో ఉన్న ప్రేమ, జాలి, దయ అవి మీ మీద మీరు చూపించుకుంటే మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మీరు వేరే వాళ్ళు మీరు చూపించడం ఆపేయండి. ముఖ్యంగా మీ లైఫ్లో ఇలాగా ఎవరైతే జిత్తులు మారిన నక్క అంటే ఏంటండి, వాళ్ళు పైకి కనిపించరు, చాలా మంచిగా కనపడతారు, కానీ వాళ్ళ ఇంటెన్షన్స్, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు ఆలోచించే విధానం, వాళ్ళ మనసులో ఉన్న భావాలు అన్నీ కూడా నెగిటివిటీతో నిండి ఉన్నాయి. మీ చుట్టూ అలాంటి వ్యక్తులు ఉన్నారు. ఒకళ్ళకి కూడా కాదండి. ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ అంటే మల్టిపుల్ పీపుల్ వస్తారనమాట. కనీసం 3 ఉన్నట్లు లెక్క. మల్టిపుల్ పీపుల్ కూడా కావచ్చు, ఇంకా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు. సో మీకు చెప్పేది ఏంటి అంటే జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఎందుకు, మీరు సఫర్ అవ్వడం ఎందుకు, మళ్ళీ మిమ్మల్ని రక్షించడానికి భగవంతుడు ప్రయత్నం చేస్తూ మీకు పదే పదే ఇది చేయడం ఎందుకు. సో మీకు ఈ కార్డు ద్వారా, ఈ రీడింగ్ ద్వారా చెప్తున్నారు మీ ప్రయత్నం మీరు చెయ్యండి, హెల్దీ బౌండరీస్ని మెయింటైన్ చేయండి, ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి అని చెప్తున్నారు. సో మీకు ఇప్పుడు తెలిసింది కదండి. మీకు ఆల్రెడీ ఈ విషయం తెలుసుంటే పర్వాలేదు, తెలియకపోతే మీ లైఫ్లో ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి
మీతో తీయగా మాట్లాడుతూ, మీతో మంచిగా మాట్లాడుతూ ఎవరైనా ఉంటే మీ చుట్టూ నమ్మేయకండి. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టండి. అప్పుడు మాత్రమే మీరు సేఫ్గా ఉండగలుగుతారు. సో మీలో ఉన్న బలం, మీరు నమ్ముతున్న భగవంతుడు మిమ్మల్ని రక్షించడం, మీలో ఉన్న బలహీనత, భగవంతుడు మిమ్మల్ని ఎందుకు రక్షిస్తున్నారు అంటే మీ హార్ట్ అనేది చాలా మంచిది కాబట్టి, మీ మనసు అనేది మంచిది కాబట్టి, మీలో ఒక భగవంతుడు మెచ్చే లక్షణాలు మీలో ఉన్నాయి కాబట్టే వారు మీకు సహాయం చేస్తున్నారు. మంచి కర్మ అనేది మిమ్మల్ని ఇప్పుడు కాపాడుతుంది. ఇప్పుడు మీ లైఫ్ మీద బలం అనేది ఎక్కువగా పనిచేస్తుందా, బలహీనత అనేది ఎక్కువగా పనిచేస్తుందా అంటే ఫస్ట్ నేను మీకు కంగ్రాట్స్ చెప్తాను. ఎందుకో చెప్పమంటారా? ఫినిక్స్ కార్డు వచ్చింది, జడ్జ్మెంట్ వచ్చింది. జడ్జ్మెంట్ అనేది మేజర్ అర్కానా. బలం ఏంటి అన్నప్పుడు లవర్స్ కార్డు వచ్చింది, సారీ 2 ఆఫ్ కప్స్ వచ్చింది. 2 ఆఫ్ కప్స్ అంటే మీకు ఇప్పుడే చెప్పాను భగవంతుని మీద సహాయం చేస్తున్నారు అని. ఇది చాలా పాజిటివ్ కార్డు అనమాట. సో ప్రజెంట్ మీ లైఫ్ మీద ఏ ఎనర్జీస్ పనిచేస్తున్నాయి అన్నప్పుడు మీలో ఉన్న బలం అనేది పనిచేస్తుంది. అక్కడ బలం ఎవరండి? భగవంతుడు. భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తున్నారు, మిమ్మల్ని కాపాడుతున్నారు, మీకు సహాయం చేస్తున్నారని చెప్తున్నారు కదా, అవే మీ మీద పనిచేస్తున్నాయి. సో మీ లైఫ్లో ఇప్పుడు ఫినిక్స్ అంటే చెప్పాను కదండి, గతంలో మీరు అలాంటి వ్యక్తులను చూసి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు, మోసపోయి ఉండొచ్చు, చాలా నష్టపోయి కూడా ఉండొచ్చు. ఎందుకు అంటే ఫినిక్స్ అనేది ఇంకా పూర్తిగా భస్మం అయిపోవడం అనమాట. అంటే స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. ఫినిక్స్ బర్డ్ అనేది ఎప్పుడు సూర్యుని తాకాలని చెప్పి ప్రయత్నం చేస్తూ చాలా పైకి ఎగురుతుందంట. సూర్యుడు వేడిని తట్టుకోలేక భస్మం అయిపోయి బూడిదలాగా కింద పడిపోతుందంట. అది మళ్ళీ పుడుతుందంట, దాని ప్రయత్నం చేస్తూనే ఉంటుందంట. మీకు ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఇంక పూర్తిగా అయిపోయింది. జడ్జిమెంట్ అనేది కూడా రీబర్త్నే సూచిస్తుంది, ఫినిక్స్ అనేది కూడా రీబర్త్నే చూపిస్తుంది. సో డబల్ కన్ఫర్మేషన్ అండి. ఇక్కడ మీకు ఏం చెప్తున్నారు అంటే మీ జీవితంలో పూర్తిగా ఇంకా నా పని అయిపోయింది, నేను కోలుకోలేని దెబ్బతిన్నాను, నా వల్ల ఇంకా ఏమీ లేదు, నా చేతుల్లో ఏమీ లేదు, అంతా నష్టపోయాను అని మీరు ఒకప్పుడు అనుకుని చాలా బాధపడి ఉండొచ్చు. అక్కడి నుంచి మీరు మళ్ళీ మొదలుపెట్టారు. ఇప్పుడు మీ అడుగులు ఎటు పడుతున్నాయి అంటే అభివృద్ధి వైపు పడుతున్నాయి. జీవితంలో మీరు ఇప్పుడు ఎదుగుదలను చూస్తున్నారు. ఎందుకు అంటే కేవలం ఇక్కడ ఒక్కటే చెప్తానండి, మీలో ఉన్న మంచితనానికి నిజంగా గుర్తించింది ఎవరు అంటే భగవంతుడు మాత్రమే. మీలో ఉన్న ఆ మంచిని గుర్తించి వాళ్ళు మీకు సహాయం చేస్తున్నారు కాబట్టి మీకు ఇప్పుడు జడ్జిమెంట్ అంటే న్యాయాన్ని సూచిస్తుంది. ఇది కర్మను కూడా చెప్తుందండి, పాస్ట్ లైఫ్ గురించి. సో మేబీ మీరు ఇప్పుడు ఇంతకుముందు మీరు అంత సఫర్ అవ్వడానికి, మీరు అలా మోసపోవడానికి వాటన్నిటికీ కారణం బహుశా మీకు గతంలో ఎవరైనా ఏమంటారు పాస్ట్ లైఫ్ అని చెప్పాను కదండి, గత జన్మల్లో చేసిన కర్మ ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. కానీ మీకు ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే న్యాయం జరగబోతుంది. జడ్జిమెంట్ అనేది తీర్పుని సూచిస్తుంది అనమాట. ఏ విషయాల్లో అయితే నేను నష్టపోయాను, పూర్తిగా నా పని అయిపోయింది అనుకున్నారో అక్కడి నుంచి మళ్ళీ మీరు మొదలు పెట్టారు. ఇది కరెంట్ ఎనర్జీస్ గురించి. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు, బలమే పనిచేస్తుంది. అంటే భగవంతుడు మీ వెనకాల నుండి మరి మిమ్మల్ని రక్షిస్తున్నారు. ఈ జడ్జిమెంట్ కార్డులో కూడా ఇక్కడ విండ్స్ ఉన్నాయి చూడండి, విండ్స్ ఏంజల్ లాగా, అక్కడ కూడా ఏంజల్ చూపిస్తున్నారు. ఇక్కడ కూడా ఫెమినైనా మస్కులినా అంటే ఎగ్జాక్ట్గా తెలియట్లేదండి, హాఫ్ హెయిర్ ఉంది. మొత్తానికి మీకు రక్షణ అయితే ఉంది, మీరు నమ్ముతున్న భగవంతుడు మీకు సహాయం చేస్తున్నారు. ఇక్కడ కూడా విండ్స్ చూపిస్తున్నారు బర్డ్కి, ఫినిక్స్కి. నేను మీకు చెప్పేది ఒకటే, మీరు రక్షించబడుతున్నారు, మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. క్లౌడ్స్ అంటే భయాలతో ఉండడము, కన్ఫ్యూజ్ అవ్వడం అని చెప్పాను కదండి, క్లారిటీ మీ లైఫ్లోకి వస్తుంది. ఇప్పుడు మీరు న్యాయం జరగబోతుంది. మీరు ఏదైనా ఆస్తుల విషయాల్లో కానీ, ఫైనాన్షియల్గా కోర్టు విషయాల్లో కానీ మీరు ఏదైనా న్యాయం కోసం చూస్తూ ఉంటే మీకే అనుకూలంగా జరగడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే న్యాయం మీ వైపు ఉంది కాబట్టి, భగవంతుడు మీ వైపు ఉన్నారు కాబట్టి. మీకు పరిస్థితులు ఎలా అయినా ఉండనివ్వండి, ఫైనల్ జడ్జిమెంట్ మాత్రం మీకే అనుకూలంగా వస్తుంది. మీరు మధ్యలో ఎంత స్ట్రగుల్ అయినా అవ్వచ్చు, నమ్మండి, చివరికి మీరు అనుకున్నట్లు మీకు న్యాయమే జరుగుతుంది. భగవంతుడు దగ్గరుండి మరీ జరిపిస్తారు. ఇది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసి చెప్తున్న మాటలండి ఇవి. సో డబల్ కన్ఫర్మేషన్ కాబట్టి నేను అంత పక్కాగా చెప్తున్నాను మీకు. ఖచ్చితంగా మీరు ఏ విషయాలు అయితే నష్టపోయానని చెప్పి బాధపడ్డారో ఆ విషయాలు మీకు న్యాయం జరుగుతుంది. ఎక్కడైతే పూర్తిగా నా పని అయిపోయింది అనుకున్నారో అక్కడి నుంచే మళ్ళీ మీరు కొత్తగా మొదలు పెడతారు, జీవితంలో సక్సెస్ని చూస్తారు. ప్రజెంట్ మీ లైఫ్లో బలం అనేది పనిచేస్తుంది. ఇక్కడ బలం ఏంటి అంటే భగవంతుడు మీకు తోడుగా ఉండడమే మీ బలం.
అక్కడ ముఖ్యంగా ఒకటి చెప్పాలి ఏంటి అంటే, భగవంతుడు మీకు ఎందుకు తోడుగా ఉన్నారు అంటే, మీలో గొప్ప లక్షణాలు ఉన్నాయి. మంచి మనసు, ప్రేమించే మనసు, జాలి, దయ, కరుణ, ఇలాగా మీలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. వాటిని అవేంటో అనేది మీకు కూడా తెలిసి ఉండొచ్చు. మీరు వాటిని మిస్యూజ్ చేయకండి, వాటిని వదులుకోకండి. ఎందుకు అంటే అవి మీలో ఎంతగా పెరిగితే నేను ఒకప్పుడు ఈ లక్షణాలతోనే ఉన్నాను కదా, నన్ను మోసం చేశారు కదా, చేయనివ్వండి, అవన్నీ జరిగిపోయినాయి. మీరు ఇప్పుడు అదే చెప్తున్నారు. మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీ చుట్టూ అలాంటి వ్యక్తులు చేరకుండా వాళ్ళు మిమ్మల్ని రక్షిస్తారు. మీ తరపున మీరు ఏం చేయాలో కూడా చెప్పాను. హెల్దీ బౌండరీస్ని మెయింటైన్ చేయండి అని చెప్పి. ప్రస్తుతానికైతే ఈ కార్డుని బట్టి మీకు న్యాయం జరగబోతుంది. మీకు అనుకూలంగా పరిస్థితులు మారబోతున్నాయి. ఆల్రెడీ జరుగుతూ ఉండుంటాయి, ముందు ముందు కూడా అవే జరుగుతాయి. మీకు భగవంతుడు తోడుగా ఉన్నారు. చాలు, ఆ ఒక్క మాట చాలండి మీకు. ఇంకా ఫైనల్గా గైడెన్స్ ఏంటి అన్నప్పుడు ఫాలింగ్ వచ్చిందండి. ఫాలింగ్కి క్లారిఫికేషన్ వచ్చి 6 ఆఫ్ పెంటికల్స్. 6 ఆఫ్ పెంటికల్స్ అంటే మినీ జస్టిస్ స్టార్ట్. ఇది కూడా కర్మ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే, ఫాలింగ్, ఇంకా పడిపోతున్నాను నేను, నా జీవితంలో సరైన క్లారిటీ లేదు, ఒంటరిని అయిపోయాను, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, ఎందుకంటే చుట్టూ చీకటి ఉంది, నా వల్ల ఏమీ కావట్లేదు, నేను ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి మీరు అనుకుంటున్నారు. చుట్టూ చీకటిలో మీరు పడిపోతున్నారు, కానీ ఈ మధ్యలో వెలుగు చూసారా, మీరు వెలుగులోనే ఉన్నారు. చుట్టూ చీకటి ఉండొచ్చు, కానీ మీ చుట్టూ మాత్రం, అంటే మీ ఆరా మాత్రం భగవంతుడి యొక్క రక్షణతో నిండి ఉంది. మీరు రక్షించబడుతున్నారని చెప్పాను. మీకు వస్తున్న గైడెన్స్ ఏంటి అంటే, మీరు వీలైతే ఇంకొంచెం మంచి కర్మలు చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసారా, ఇస్తున్నట్లుగా పుచ్చుకుంటున్నట్లుగా, అంటే దాన ధర్మాలు. మీకు వీలైతే మీరు చిన్న చిన్నవైనా సరే, రోజు పక్షులకు ఆహారం పెట్టడం, జంతువులకి ఏదైనా ఆహారం పెట్టడం, వీలైతే మీకు ఏది వీలైతే అది, ఎలా వీలైతే అలాగా గుడికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రసాదం కొంచెం కొంచెమైనా సరే మీ చేతులతో మీరు తయారు చేసింది తీసుకెళ్ళి పంచడం. లేదు అంటే ఇంట్లోనే ప్రతిరోజు కూడా ఫస్ట్ వండిన ఆహార పదార్థాలు పితృదేవతల పేరు మీద తలుచుకుని వాళ్ళని తలుచుకుంటూ ఆహారం పెట్టడం, పక్షులకి ఆహారం పెట్టడం, ఇలాగ మీరు రోజు మానకుండా చేస్తూ ఉండండి. అది మీకు చాలా మంచి చేస్తుంది. ఎవరైనా కష్టంలో ఉన్నారు అని చెప్పి మిమ్మల్ని ఆశ్రయిస్తే, మీరు నిజంగా చేయగలిగితే అంత సహాయం చేయండి. చేయడానికి మీకు ఇష్టం ఉండి వాళ్ళ నమ్మకస్తులు అని చెప్పి మీకు అనిపిస్తేనే. ఎందుకు అంటే మీ లైఫ్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, జిత్తులు మారిన నక్కలు. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి మీరు ఇచ్చేయకండి. మీకు ఒకటి ఇస్తున్న గైడెన్స్ ఏంటి అంటే, మీరు ఇలాంటి సిచ్యువేషన్లోకి రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది. ఏంటి అంటే మంచి కర్మ. మిమ్మల్ని ఫాలింగ్ అంటే పడిపోవడం అండి, పడిపోతున్నట్లు చూపిస్తున్నారు. సో మీరు పడిపోకుండా, మీ జీవితంలో పతనం అయిపోకుండా, మీరు జీవితంలో నిలదొక్కునేలాగా మిమ్మల్ని ఇప్పుడు ఏది కాపాడుతుంది అంటే, మీరు చేసుకున్న పుణ్యం, మంచి కర్మ అనేది మిమ్మల్ని కాపాడబోతుంది. సో మీరేంటి అంటే, మనం ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్లో డబ్బులు ఎలా అయితే సేవ్ చేసుకుంటామో, పుణ్యాన్ని కూడా సేవ్ చేసుకోవాలి. పుణ్యం మీకు ఇప్పుడు ఉపయోగపడుతుంది, కానీ ఇది టచ్ అయిపోతే నెక్స్ట్ రెడీగా ఉండాలి కదండి. మనకి ఏ అవసరం వస్తుందో తెలియదని చెప్పి మనం ఎప్పుడూ కూడా సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. అదేవిధంగా పుణ్యం అనేది కూడా చాలా అవసరం. ఎందుకు అంటే భగవంతుడు మనం రక్షించాలి అంటే, ఆయన సహాయం చేయాలి అంటే పుణ్యం అనేది కూడా మనం సేవ్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లోకి రానివ్వకుండా మీ పుణ్యం మిమ్మల్ని కాపాడుతుంది. సో కాపాడుతుంది కదా అని చెప్పి నిర్లక్ష్యం చేయకుండా, మీరు ఇంకొంచెం మీరు చేయగలిగినంత, మీకు అవకాశం ఉన్నంత మంచి పనులు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, పక్షులకో, జంతువులకో, లేకపోతే మనుషులకో, లేకపోతే అనాథాశ్రమాల్లోనో ఎంతో కొంత ఏది వీలైతే అది నిత్యము కూడా చేయడానికి. ఇంట్లో అయితే రోజు పక్షులకు ఆహారం పెట్టుకోవడం, నెలకొకసారి మీకు వీలైతే గుడిలోనో లేకపోతే ఎక్కడో మీరు అనాథాశ్రమంలో కానీ చిన్న రవ్వ మీకు తోచినంత దానం చేయడం. ఈ విధంగా ఏదో ఒక మంచి పని చేయడం వలన మీ లైఫ్లో ఇంకా అభివృద్ధి ఉంటుంది. మీకు వస్తున్న గైడెన్స్ ఇదే. మిమ్మల్ని ఇలాంటి పరిస్థితులకు రానివ్వకుండా మిమ్మల్ని ఏది కాపాడబోతుంది అంటే మీరు చేసుకున్న పుణ్యం. సో మీరు చేసుకున్న పుణ్యం మిమ్మల్ని కాపాడబోతుంది. ఆ పుణ్యం అనేది తరిగిపోకుండా ఇంకొంచెం బ్యాంక్ బ్యాలెన్స్లో ఎప్పటికప్పుడు ఉండాలి అంటే మీరు ఇంకొంచెం మంచి పనులు మీకు వీలైనంత చేస్తూ ఉండండి. ఇదేనండి మీ గైడెన్స్. టాప్ ఆఫ్ ది డెక్ వచ్చి క్లౌడ్స్ వచ్చింది, 2 ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది. క్లౌడ్స్ అంటే మీకు చెప్పాను, ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే, మీ లైఫ్లో మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఇక్కడ 2 ఆఫ్ స్పోర్ట్స్ అటా ఇటా అని చెప్పి కళ్ళకి గంతలు కట్టేసి ఉన్నాయి. నిజాన్ని చూడలేకపోతున్నారు, క్లారిటీ లేదు లైఫ్లో.
క్లారిటీ కోసం చూస్తున్నారు, మీ ఇంట్యూషన్ అనేది సరిగ్గా మీకు పనిచేయట్లేదు, లేదు అంటే మీ ఇంట్యూషన్ చెప్పింది మీరు ఫాలో అవ్వలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి అంటే భయాలు. ఈ విధంగా మీ లైఫ్లో ఇప్పుడు మీరు చాలా భయాలకు లోనవుతూ కన్ఫ్యూజ్ అవుతూ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదన్నమాట. దానికి ముందు కార్డు వచ్చి బేర్ వచ్చింది, పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది. ఒంటరిగా ఉన్నారు, ఆశగా ఎదురు చూస్తున్నారు నిజం కోసం, క్లారిటీ కోసం, పవర్ కోసం. మిమ్మల్ని ఇలాంటి ఒంటరితనం నుంచి బయటపడేసి జీవితంలో ఒక సరైన నిర్ణయాలు తీసుకుని అడుగులు, ఈ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో పక్కకి వెళ్ళిపోయి జీవితంలో లైట్ రావాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతాయండి, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ప్రజెంట్ మీ మీద బలం పనిచేస్తుంది, భగవంతుడి రక్షణ పనిచేస్తుంది. కాబట్టి నెమ్మదిగా అయినా సరే ఖచ్చితంగా మీరు ఈ నెగటివిటీ నుంచి పూర్తిగా బయటకు వచ్చేస్తారు. సో మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. అందులోనూ మీరు చూస్ చేసుకున్న కార్డు వచ్చి 8 ఆఫ్ వాండ్స్. కార్డ్స్ నాకు 8 ఆఫ్ వాండ్స్ అంటే నేను మీకు చెప్పాను కదండి, ఏంటి అంటే చాలా ఫాస్ట్గా మీకు ఏదో మెసేజ్ రీచ్ అవ్వబోతుంది. బహుశా మీరు ఇప్పుడు నిర్ణయాల కోసం అంటే ఏం చేయాలో తెలియక సఫర్ అవుతున్నారు కదా, నాకు ఏం చేస్తే బాగుంటుందో అర్థం కావట్లేదు అని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారేమో. సో మీకు కావాల్సిన మెసేజ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ రీచ్ అవ్వబోతుంది. అది కూడా చాలా తొందరగా రీచ్ అవ్వబోతుంది. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మెసేజ్ అనేది రీచ్ అవ్వడం వలన మీరు ఇప్పుడు ఏ కన్ఫ్యూజన్లో ఉన్నారో వాటి నుంచి బయటపడతారనమాట. క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో ఇదేనండి ఫైల్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో మీలో ఉన్న బలం, మీ మంచితనం, దానివల్లనే భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తున్నారు. మీలో ఉన్న బలహీనత, మీ మంచితనం, దానివల్లే మిమ్మల్ని అందరూ మోసం చేస్తున్నారు. క్షమించాలని అవుతున్నానని చెప్పి తప్పుడు అనుకోవద్దు. కానీ మీకు చెప్పాను కదండి, హెల్దీ బౌండరీస్ని మెయింటైన్ చేయండి. కొన్నిసార్లు మంచితనమే శాపంగా మారడం అంటే ఇదే. సో మీలోని మంచితనాన్ని సేవ్ చేసుకోండి కొంచెం వరకు. ఎందుకు అంటే అది బలహీనతగా మారకుండా ఉండడానికి. సో మీలో ఉన్న బలహీనత ఏంటి అంటే మీలో ఉన్న మంచితనాన్ని చుట్టూ ఉన్న వాళ్ళు మిస్యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తున్నారు. సో మీరు హెల్దీ బౌండరీస్ అనేది మెయింటైన్ చేయాలి. ప్రజెంట్ మీ లైఫ్ మీద ఏ ఎనర్జీస్ బాగా పనిచేస్తున్నాయి అంటే జడ్జ్మెంట్ వచ్చింది, ఫినిట్స్ వచ్చింది. సో పాజిటివ్ ఎనర్జీస్, మీ స్ట్రెంగ్త్ అనేది పనిచేస్తుంది. అంటే భగవంతుడి యొక్క రక్షణ, ఆయన గైడెన్స్ అనేది పనిచేస్తుంది. కాబట్టి మీరు ఇంక వెనక్కి తిరిగి చూసుకోకల్లా అలా ఫాలో అయిపోండి. మీరు నడుస్తున్న మార్గం కరెక్ట్ కాబట్టి. మీకు వచ్చే గైడెన్స్ ఏంటి అంటే మీకు పుణ్యం అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు పడిపోకుండా, పడిపోయిన మీరు మళ్ళీ కోలుకుని జీవితంలో మళ్ళీ ముందుకు రావడానికి మీకు అవకాశాలు వచ్చాయి అన్నా, అడుగులు ముందుకు వేయగలుగుతున్నారు అన్నా, మీరు చేసుకున్న మంచి కర్మ ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు సహాయం చేస్తుంది కదా అని చెప్పి మీరు నిర్లక్ష్యం చేయకుండా ఇంకొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ కింద ఇంకొంచెం పుణ్యం స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి అని. అంటే ఇంకొంచెం మంచి పనులు చేయమంటున్నారు మిమ్మల్ని. అదేనండి గైడెన్స్. సో టాప్ ఆఫ్ ది డెక్లో మీరు భయాలకు లోనవుతున్నట్లుగా, కన్ఫ్యూజ్ అవుతున్నట్లుగా, ఏదో విషయంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాక చాలా సతమతం అవుతున్నట్లుగా చూపిస్తున్నారు. దానికోసమే మీకు ఫస్ట్ కార్డులోనే చెప్పారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్గా రాబోతుంది. బహుశా 8 డేస్లో కూడా రావచ్చు. మీకు ఆ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వడం వలన మీరు చాలా తొందరగా ఆ కన్ఫ్యూజన్స్ నుండి బయటపడతారు. ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే మీకు మూన్ ఎనర్జీస్ అనేవి చాలా వీక్గా ఉన్నాయి, చంద్రబలం అనేది మీకు లేదు. అంటే చంద్రుడు పాజిటివ్గా ఉంటే ఇంట్యూషన్ బాగా పనిచేస్తుంది, మీకు చంద్రబలం అనేది తక్కువగా ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు ఈ భయాలకు లోనవుతూ ఇలాగా సరైన నిర్ణయాలు తీసుకోలేక సఫర్ అవుతున్నారు. సో మీకు వీలైతే పౌర్ణమికి ముందు వచ్చే చతుర్దశి, పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి, ఆ 3 రోజులు కూడా ఫుల్ మూన్ ఎనర్జీస్, చంద్రుడు నిండుగా ఉంటాడు. 3 రోజులు వీలైతే మెడిటేషన్ చేయడము, లేదు అంటే మీ ఇష్టదైవాన్ని మీరు స్మరించుకోండి. దానివల్ల చంద్రుడి యొక్క కిరణాలు, ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది మీరు రిసీవ్ చేసుకుంటారనమాట. అది మీకు సహాయం చేస్తుంది సరైన నిర్ణయాలు తీసుకునేలాగా, క్లారిటీ వచ్చేలాగా జీవితంలో ఏం చేయాలి అనేది. అంతేకాదు భగవంతుడు మనతో ఎలా కమ్యూనికేట్ అవుతారు అంటే ఇంట్యూషన్ ద్వారా, డ్రీమ్స్ ద్వారా. పడుకున్నప్పుడు నిద్రలో కొన్ని సంకేతాలు పంపుతూ ఉంటారు. అవి అర్థం కావాలి అన్నా, లేదు అంటే ఇంట్యూషన్ మీకు మెసేజెస్ అనేవి రీచ్ అవుతూ ఉంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పేది అర్థం చేసుకుని మీరు దాన్ని నమ్మి చెయ్యాలన్నా కూడా మీకు చంద్రబలం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మీరు చంద్రుడు ఆరాధన చేయడం కానీ, లేదు అంటే
ఈ పౌర్ణమి ఎనర్జీస్ టైంలో పౌర్ణమి అంటే అమ్మవారిని ఆరాధించడం, లలితా సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, మీకు నచ్చింది ఏదైనా సరే మీకు నచ్చిన విధానంలో భగవంతుడిని ఏదో ఒక విధంగా ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల చాలా బాగుంటుందండి. మీ లైఫ్లో క్లారిటీ వస్తుంది. మీ జీవితంలో అన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ భగవంతుడు తోడుగా ఉన్నారు. వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ మీ ప్రాబ్లం ఏంటి అంటే ఇంట్యూషన్ అనేది సరిగ్గా మీకు స్ట్రాంగ్గా లేకపోవడం వలన వాళ్ళు చెప్తున్న మెసేజెస్ ఏంటి అనేది మీరు ఎగ్జాక్ట్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. సో అందుకనే ఇంట్యూషన్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి అంటే మీరు చంద్రబలాన్ని పెంచుకోవాలి. సో ఇదేనండి పైల్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో. ఈ రీడింగ్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రాటిట్యూడ్. పైల్ 2 ఎవరైతే ద టవర్ అని చెప్పి చూస్ చేసుకున్నారో మీకు అసలు వస్తున్న మెసేజ్ ఏంటి చూద్దామండి. అంటే మెసేజ్ అంటే చెప్పాను కదండి రీడింగ్ దేని మీద అనేది, మీలో ఉన్న బలం ఏంటి, మీలో ఉన్న బలహీనత ఏంటి, ప్రజెంట్ మీ లైఫ్ మీద బలం అనేది ఎక్కువగా పనిచేస్తుందా లేదా బలహీనత అనేది ఎక్కువగా పనిచేస్తుందా, గైడెన్స్ ఏంటి. 4 కార్డ్స్ తీసుకుంటానండి. నార్మల్గా టవర్ కార్డ్ అనేది సడన్ చేంజెస్ అనమాట. అనుకోని విధంగా మార్పులు, అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించిన విధంగా మార్పులు జరగడాన్ని సూచిస్తుంది అనమాట. అంటే ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుతుంది. కాకపోతే ఈ టవర్ కార్డ్ అనేది చాలా వరకు నెగిటివ్గా చెప్తారు. కొన్నిసార్లు మాత్రమే ఇది పాజిటివ్గా పనిచేస్తూ ఉంటుంది. అంటే పునాదిని షేక్ చేసేస్తుంది అనమాట. అలాంటి ఊహించిన మార్పులు తెచ్చిపెడుతుంది. పునాది స్ట్రాంగ్గా ఉందనుకోండి, అది ఎంత షేక్ అయినా సరే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. పునాది చాలా వీక్గా ఉందనుకోండి, ఫౌండేషన్ అనేది అంటే మీ చుట్టూ ఉన్న మనుషులు లేదు అంటే మీరు ఏదైతే బలంగా నమ్ముతున్నారో ఇది నా ఫౌండేషన్ అని చెప్పి అది నిజం కాకపోతే అది మొత్తం షేక్ అయిపోయి మొత్తం కూలిపోతుందనమాట. అంటే మీరు ఊహించని విధంగా కొన్ని నమ్మలేని మార్పులని, అంటే మోసం చేసే వ్యక్తులని, అలాంటి నెగిటివ్గా అంటే టవర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయడం చాలా కష్టం అండి. కానీ అది ఎందుకు వచ్చింది అంటే నిజాన్ని చూపించడానికి, నిజం తెలుసుకోమని చెప్పడానికి. అంటే మీరు ఏ ఫౌండేషన్ అయితే చాలా బలంగా ఉంది అని నమ్ముతున్నారో అది నిజం కాదు. మీరు ఎవరినైతే నా వాళ్ళు అనుకుంటున్నారో వారు నిజమైన వ్యక్తులు కాదు, మీ వాళ్ళు కాదు. మీరు ఏవైతే స్ట్రాంగ్గా నమ్ముతున్నారో ఇవే నా బలాలు అని చెప్పి అవి నిజం కాదు. అంటే మీకు కొత్తగా ఏదో ఒక లెసన్ నేర్పడానికి ఈ టవర్ మూమెంట్ అనేది వచ్చింది అని అర్థం అండి. సో మొత్తానికి మార్పు అనేది ఊహించిన విధంగా వస్తుంది అని చెప్తుంది. కాకపోతే ఎందుకు ఈ కార్డు వచ్చింది ఏంటి అనేది చూద్దామండి. అసలు ఎనర్జీస్ని బట్టి చెప్తాను. ఇంకా వేయలేదు కదా. ఫైల్ 2 ఎవరైతే ఇంత టవర్ అని చెప్పి చూస్ చేసుకున్నారో కార్డ్ని, టవర్ కార్డ్ అనేది అన్నిసార్లు నెగిటివ్ కాదు, అలానే అన్నిసార్లు పాజిటివ్ కాదు. ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అయ్యాయన్న దాన్ని బట్టి మీకు అసలు ఆ కార్డ్ ఎందుకు వచ్చిందనేది చెప్తానండి. సో ఎవరైతే ద టవర్ అని చెప్పి చూస్ చేసుకున్నారో మూన్ అని చూపిస్తున్నారు. మూన్ ఇంట్యూషన్ గురించి మాట్లాడుతుంది. ఫుల్ మూన్ చూపిస్తున్నారు. అది కూడా బహుశా మీకు మార్పులు ఈ పౌర్ణమి లోపు లేదు అంటే ఈ పౌర్ణమి టైంలో మీకు ఎక్కువగా ఏదైనా ఊహించిన మార్పులు జరగడానికి అవకాశం ఉన్నాయేమో చూద్దామండి. ఫైల్ 2 ఎవరైతే ద టవర్ అని చెప్పి చూస్ చేసుకున్నారో వాళ్ళలో ఉన్న బలం ఏమిటి, స్ట్రెంగ్త్ ఫస్ట్ కార్డ్. వాళ్ళలో ఉన్న బలహీనత ఏంటి, సెకండ్ కార్డ్. ఇవన్నీ కరెంట్ ఎనర్జీస్ని బట్టి అండి. అంటే ప్రజెంట్ మీ లైఫ్లో మిమ్మల్ని ఏది ముందుకు తీసుకువెళ్తుంది అనేది మీ బలం అన్నమాట, స్ట్రెంగ్త్ ఫస్ట్ కార్డు. ఏది మీ గ్రోత్కి అడ్డుపడుతుంది అనేది బలహీనత, సెకండ్ కార్డు. థర్డ్ వన్ వచ్చి ప్రజెంట్ మీ లైఫ్ మీద మీ బలం, మీ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా పనిచేస్తుందా, లేదు అంటే బలహీనత, మీ వీక్నెస్ అనేది ఎక్కువగా పనిచేస్తుందా. ఫోర్త్ వన్ వచ్చి గైడెన్స్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది మీకు అనేది. 4 కార్డ్స్ అండి మొత్తం బయటకు వచ్చినాయి. టాప్ ఆఫ్ ది డెక్ వచ్చి చేజింగ్ అని వచ్చింది. దాని కింద స్టార్స్ అని ఉంది. స్టార్స్, చేజింగ్. మీరు ఏం చేస్తున్నారు చూద్దాం. అసలు ఫస్ట్ ఈ 4 కార్డ్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి పాట్స్ వచ్చిందండి. సెకండ్ వన్ వచ్చి కాన్వర్జేషన్ వచ్చింది. థర్డ్ వన్ వచ్చి ఐరన్ చైన్. ఫోర్త్ వన్ వచ్చి ఫ్లోటింగ్. సరే, గైడెన్స్ తీసుకుంటానండి, అది క్లారిఫికేషన్ తీసుకుంటాను. ఒక నిమిషం అండి.
క్లారిఫికేషన్ తీసుకుంటాను. ఫాక్ట్స్ అనేది ఎందుకు వచ్చింది, స్ట్రెంగ్త్ ఏంటి అన్నప్పుడు ఫాక్ట్స్ వచ్చింది. క్లారిఫికేషన్. వీక్నెస్ ఏంటి అన్నప్పుడు ఒక నిమిషం క్లారిఫికేషన్ అన్నాను కదండి, ఇది పైలు వన్కి అదే ఫాక్ట్స్ తీసుకుంటున్నాను. సెకండ్ కార్డ్ వచ్చి కాన్వర్జేషన్ అని వచ్చింది. బలహీనత ఏంటి అన్నప్పుడు దాని క్లారిఫికేషన్. థర్డ్ వన్ వచ్చి ఏ ఎనర్జీస్ ఇప్పుడు ఎక్కువగా పనిచేస్తున్నాయి, ఇది కూడా తీసుకుంటున్నాను, ఫ్లిప్ అయింది కాబట్టి. ఫైనల్ కార్డ్ వచ్చి గైడెన్స్ ఏంటి. ఆల్రెడీ 2 కార్డులు పడ్డాయండి. గైడెన్స్ ఏంటి, గైడెన్స్ కట్ చేసి తీసుకుంటానండి ఎందుకంటే పడలేదు కార్డు. 7 ఆఫ్ కప్స్, డెత్ కార్డ్. దాని కింద కింగ్ ఆఫ్ స్వర్డ్స్. డెత్ కార్డ్ అంటే ఏదో అనుకోకండి, అది కూడా ఏమంటారు ఎండింగ్స్ని సూచిస్తుంది అనమాట. సరే, దట్ ఎవరని చెప్పి ఎవరైతే మీరు చూస్ చేసుకున్నారో ఫస్ట్ వన్ వచ్చి మీలో ఉన్న బలం ఏంటి అన్నప్పుడు ఫాక్ట్స్ వచ్చింది. క్లారిఫికేషన్ ఏంటి అన్నప్పుడు ఈ కార్డు చూపించకూడదు. క్లారిఫికేషన్ ఏంటి అన్నప్పుడు ద లవర్స్ వచ్చిందండి. ద లవర్స్ వచ్చింది. సో ఇక్కడ ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి అంటే మీరు చాలా తెలివైన వారు అనమాట. మీలో ఉన్న బలం ఏంటి అన్నప్పుడు ఫాక్ట్స్ వచ్చింది. మీరు చాలా తెలివైన వారు, చాలా షార్ప్ మైండ్ అనమాట. మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే చాలా చక్కగా దాన్ని మేనేజ్ చేయగలుగుతారు, అన్ని తెలివితేటలు ఉన్నాయి. క్లారిఫికేషన్ వచ్చి లవర్స్ వచ్చింది. అంటే ఇక్కడ ఏంజల్ చూపిస్తున్నారు, వింగ్స్ ఉన్నాయి, కింద 2 పర్సన్స్ ఉన్నారనమాట. దేన్ని సూచిస్తుంది అంటే పార్ట్నర్షిప్ గురించి, యూనిటీ గురించి, లవ్ లైఫ్ గురించి, ఇలాంటి వాటిని సూచిస్తుంది. సో ఇక్కడ మీలో ఉన్న బలం ఏమిటి అంటే నాకు ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి అంటే మీరు ఒక మంచి పార్ట్నర్, అది లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, లేదు అంటే ఇంకా ఎలా చెప్పచ్చు అంటే ఫాక్ట్స్, ఫ్లవర్స్. మీరు చెప్పాను కదండి షార్ప్ మైండ్ అని చెప్పి, మీరు మంచి కౌన్సిలర్ కూడా అయ్యి ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే మంచి అవగాహన కలిగి ఉన్నట్లుగా ఇలాంటి లవ్ లైఫ్ మీద, ఇలాంటి వాటి మీద. అంటే మీరు చాలా బాగా జడ్జ్మెంట్ ఇవ్వగలుగుతారు. ఎందుకు అంటే మీకు దాని మీద మంచి అవగాహన ఉంటుంది అన్నట్లుగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ మొత్తానికి మీలో ఉన్న బలం ఏమిటి అంటే మీరు చాలా తెలివైన వాళ్ళు, చాలా షార్ప్ మైండెడ్ పర్సన్. అంటే మీ మైండ్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు క్లారిఫికేషన్ లవర్స్ వచ్చింది. అంటే మీరు మీ తెలివితేటలను ఉపయోగించి మీ లవ్ లైఫ్లో, అంటే ఇప్పుడే చెప్పారు మీరు ఒక బెస్ట్ లైఫ్ పార్ట్నర్ అయ్యి ఉంటారు అని చెప్పి. మీ ప్రేమ విషయంలో, మీ కుటుంబం, ప్రేమ అంటే భార్యాభర్తలే కాదు, భార్యాభర్తలు కూడా కావచ్చు, నిజంగా లవర్స్ అయి ఉండొచ్చు, తల్లి తండ్రి పిల్లలు, ఇలాగ ఒక ఫ్యామిలీ లైఫ్ కూడా తీసుకోవచ్చు. మొత్తానికి మీరు ఎవరితోనైనా సరే కలిసి ఉంటే మీ తెలివితేటలను ఉపయోగించి ఆ రిలేషన్ని బాగా కాపాడుకుంటారనమాట. మంచిగా మేనేజ్ చేసుకోగలుగుతారు. సో నిలబెట్టుకోగలుగుతారు. ఆ బాండింగ్ అనేది, ఆ రిలేషన్ స్పాయిల్ అవ్వకుండా మంచిగా మెయింటైన్ చేయగలుగుతారు. సో ఇది మీలో ఉన్న బలం. పాజిటివ్ కార్డ్ అండి. మీలో ఉన్న బలహీనత ఏంటి అన్నప్పుడు నేను చూడలేదు కార్డు ఇది ఏంటి అనేది. కాన్వర్జేషన్ వచ్చిందండి. దాని క్లారిఫికేషన్ వచ్చి చారియట్ వచ్చింది. ఇది రివర్స్లో పడిందండి చారియట్ అనేది. మనం మాట్లాడుతుందే బలహీనత గురించి. అన్ని కార్డ్స్ ఏమైనా రివర్స్లో పడ్డాయి అని చూశాను, కానీ కాదు, ఒక్క కార్డే రివర్స్లో పడిందండి. సో మీలో బలహీనత ఏంటి అన్నప్పుడు కాన్వర్జేషన్ వచ్చింది. దాని క్లారిఫికేషన్ వచ్చి చారియట్ అనేది రివర్స్లో వచ్చింది. బలహీనత ఏంటి అంటే కాన్వర్జేషన్ అంటే మీకు తెలుసు కదండి, 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్లుగా చూపిస్తున్నారు. ఇక్కడ చుట్టూ కూడా క్లౌడ్స్ లాగా ఉన్నాయి, అదేవిధంగా ఏంజల్స్ లాగా కూడా చూపిస్తున్నారు, అంటే వింగ్స్ చూపిస్తున్నారు. A conversation represents an inner dialogue or unresolved conflict. It suggests that something within you needs to be expressed or resolved. It invites you to listen closely, as it may offer valuable insights. It reflects your need for communication and understanding, either with yourself or others, to find peace. నాకు ఇక్కడ ఏమనిపిస్తుందో చెప్పమంటారా? ద చారియట్ అనేది ఇక్కడ రివర్స్లో ఎందుకు వచ్చింది అంటే
ఇక్కడ చారియట్ చూసారా, ఒకటి వైట్ ఒకటి బ్లాక్ చూపిస్తున్నారు. ఇన్ అండ్ ఎనర్జీస్ చూపిస్తున్నారు అనమాట. అంటే ఒకటి పాజిటివ్ ఎనర్జీ కింద, ఒకటి నెగిటివ్ ఎనర్జీ కింద. అంటే మనలోనే మంచి చెడు ఉంటాయి, బ్యాలెన్స్డ్గా ఉండాలి అని చెప్తాను. సో ఇక్కడ మీలో ఉన్న బలహీనత ఏంటి అంటే కాన్వర్జేషన్స్. మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు మీరు బ్యాలెన్స్ అనేది కోల్పోతూ ఉంటారనమాట. బ్యాలెన్స్ అనేది కోల్పోతూ ఉంటారు. ఎందుకు అంటే చారియట్ అనేది మూమెంట్ గురించి, చారియట్ అనేది సక్సెస్ గురించి చెప్తుందనమాట. అంతేకాకుండా ఆ మూమెంట్ జరుగుతూ ఉన్నప్పుడు డిఫికల్టీస్ కూడా ఉండొచ్చు, అంటే కష్టాలు కూడా రావచ్చు. కాకపోతే ఈ కార్డు ఎలా వస్తే అలాంటి కష్టాలను, ఛాలెంజెస్ని కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారని అర్థం. అలా కాకుండా ఇది రివర్స్లో వచ్చింది అంటే ఇక్కడ మీరు సఫర్ అవుతున్నారు, అంటే మీరు ఎవరితోనో, లేదు అంటే ఇక్కడ ఫస్ట్ కార్డులో అయితే మీరు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు, మంచి బిజినెస్ పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు అని చెప్పాను. కాకపోతే మీలో ఉన్న బలహీనత ఏంటి అన్నప్పుడు మీరు అది కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు, ఆ రిలేషన్ కానీ ఆ పార్ట్నర్షిప్ కానీ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మీరు బ్యాలెన్స్ తప్పుతూ ఉంటారు మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా కాన్వర్జేషన్స్. ఒక్కొక్కసారి సరైన అవగాహన లేకపోవటం వలన, క్లౌడ్స్ లేకపోవటం వలన మీరు ఆ ఛాలెంజెస్ అనేవి, అంటే కష్టాలు ఏవైనా మీకు సడన్గా వచ్చినప్పుడు వాటిని ఎలా ఫేస్ చేయాలో మీకు అర్థం కాక, నెక్స్ట్ మీరు ముందుకి ఎలా మూవ్ అవ్వాలో తెలియక మీరు ఒక్కొక్కసారి బ్యాలెన్స్ తప్పుతూ ఉంటారు. అంటే మీలో ఉన్న ఇన్ అండ్ ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంచుకోలేకపోతున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట. సో మీలో ఉన్న ఏదైతే పాజిటివ్ అని చెప్తున్నారో మళ్ళీ అదే కొంచెం బలహీనత అని కూడా చెప్తున్నారు. బలం ఏంటి అంటే మీరు ఒక మంచి తెలివితేటలు ఉన్న పర్సను. మీరు ఏదైనా సరే ఒక మంచి బిజినెస్ పార్ట్నర్ కింద, మంచి లైఫ్ పార్ట్నర్ కింద, ఈ విధంగా మీరు ఎవరితోనైనా సరే కలిసి పని చేసినప్పుడు చాలా బాగా మీరు పనిచేయగలుగుతారు. మీలో ఆ తెలివితేటలు కానీ, ఆ సామర్థ్యం కానీ, ఆ బంధాన్ని కాపాడుకునే ఇది కానీ, మీలో సఖ్యత కానీ మీలో ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా మీలో బలహీనత ఏంటి అన్నప్పుడు కాన్వర్జేషన్ అని చెప్పి వచ్చిందండి. కాన్వర్జేషన్స్ అంటే డిస్కషన్స్, అంటే ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పి మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి మీరు ఇంబ్యాలెన్స్ అయిపోతారు. అంటే మీ ఎనర్జీస్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకోలేరు, ఛాలెంజెస్ అనేవి మీ ఎదురైనప్పుడు. అది మీ బలహీనత. ప్రజెంట్ మీ మీద ఎలాంటి ఎనర్జీస్ పనిచేస్తున్నాయి అన్నప్పుడు ఐరన్ చైన్ వచ్చిందండి. ఈ కార్డు చూస్తే కానీ ఇది పాజిటివా నెగిటివా అనేది నేను చెప్పలేను. క్లారిఫికేషన్ ఏస్ ఆఫ్ వాండ్స్ మంచిదేనండి. ఎందుకు అంటే ఒకప్పుడు మీరు ఐరన్ చైన్ అనేది బంధించబడి ఉండడం, అంటే మీరు ఈ పార్ట్నర్షిప్ చేస్తున్నప్పుడు ఎవరితోనైనా కలిసి పనిచేసినప్పుడు, అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కింద ఎవరితోనైనా పనిచేసినప్పుడు, లేదు అంటే ఫ్యామిలీ పార్ట్నర్ కింద ఉన్నప్పుడు, ఈ విధంగా మీరు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే బంధాన్ని కాపాడుకోవడం కోసం, రిలేషన్ని కంటిన్యూ చేయడం కోసం మీరు చాలా సఫర్ అవుతూ ఉండేవాళ్ళు. ఎదుటి వ్యక్తులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మీరు వాళ్ళకి నచ్చిన విధంగా కాంప్రమైజ్ అవ్వడము, వాళ్ళకి నచ్చిన విధంగా, అంటే మీకు తెలివైన వాళ్ళే, మీకు చాలా మంచి నాలెడ్జ్ అనేది ఉంది. కాకపోతే ఆ బంధాన్ని కాపాడుకోవడం కోసం, ఆ రిలేషన్షిప్ అనేది స్పాయిల్ అవ్వకుండా కంటిన్యూ చేయడం కోసం మీరు ప్రతిదానికి ఎదుటి వాళ్ళు చెప్పినట్లుగా మీరు ఏమంటారు చేస్తూ ఉండడం ఇష్టం లేకపోయినా. సో చివరికి అది ఎలా అయిపోయింది అంటే ఒక మిమ్మల్ని వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే దాని నుంచి బయటపడుతున్నారు. క్లారిఫికేషన్ వచ్చి ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో ఇలాంటి క్లౌడ్స్, ఈ మబ్బుల్లో నుంచి మీకు ఒక హ్యాండ్, మీకు చెయ్యి బయటకు వచ్చి ఒక వాండ్ ఇస్తున్నారనమాట, స్టిక్ అనేది. మీకు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు దాకా మీరు ఇలాంటి ఫేస్ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు చెప్పాను కదండి, మీలో ఉన్న బలహీనత ఏంటి అంటే ఒక్కొక్కసారి మీరు ఆ బంధాన్ని కాపాడుకోవడం కోసం రిలేషన్ కంటిన్యూ చేస్తున్నప్పుడు మీరు ఆ కాన్వర్జేషన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నారు, ఎనర్జీస్ అనేవి కొంచెం మీరు బ్యాలెన్స్డ్గా ఉంచుకోలేకపోతున్నారు, దానివల్ల సమస్యలు తెచ్చుకుంటున్నారు అని చెప్పి, అది మీలో ఉన్న బలహీనత, సమస్యల్లో పడుతున్నారు అని. సో మీకు ఇప్పుడు మీ మీద ప్రజెంట్ ఏ ఎనర్జీస్ ఎక్కువగా పనిచేస్తున్నాయి అంటే ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీసే పనిచేస్తున్నాయండి. ఇప్పుడు దాకా మీరు ఏంటి అంటే వేరే వాళ్ళు చెప్తున్నట్లుగా చేస్తూ మిమ్మల్ని మీరు సప్రెస్ చేసుకున్నారు, బలవంతంగా మిమ్మల్ని అంచుకున్నారు. మీకు ఇష్టం లేనివి కూడా మీరు ఎన్నో చేసి ఉండొచ్చు, కాంప్రమైజ్ అయ్యి ఉండొచ్చు. ఎందుకు అంటే పార్ట్నర్షిప్ కదా, ఇద్దరు కలిసి పని చేయాలి, బిజినెస్ పరంగా చూసుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ కదా, మన వాళ్ళు కదా, అడ్జస్ట్ అవ్వాలి. ఈ విధంగా మీరు ఇప్పుడు దాకా అన్నిటికీ కాంప్రమైజ్ అవుతూ వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ మీ మీద ఏ ఎనర్జీస్ పనిచేస్తున్నాయి అంటే మీ తెలివితేటలను ఉపయోగించడం మొదలుపెట్టారు.
ప్రశాంతంగా ఉండాలి అంటే నేను వేరే వాళ్ళ చేతుల్లో కంట్రోల్గా ఉండకూడదు అని చెప్పి మీరు తెలుసుకున్నారు. సో మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఏస్ ఆఫ్ వాండ్స్ అంటే న్యూ బిగినింగ్స్ గురించి, కొత్త అవకాశాల గురించి చెప్తుందనమాట. సో ఇప్పటిదాకా మీ లైఫ్లో మీరు ఇలాంటి ఫేస్ చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీరు ఈ ఐరన్ చైన్స్ని బ్రేక్ చేసుకోవడానికి మీకు అవకాశం వస్తుంది. మీరు వాటిని ఇప్పుడు ఉపయోగించుకుంటున్నారనమాట. అంటే మీ లైఫ్లో కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఆ కొత్త అవకాశాల వల్ల మీరు ఈ నెగిటివిటీ నుంచి, ఎవరైతే మిమ్మల్ని సప్రెస్ చేస్తూ కంట్రోల్ చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారో వాటి నుంచి బయటపడుతున్నారు. ఇది పాజిటివేనండి. ఎందుకు అంటే ఒకప్పుడు మీరు ఎలా అయినా ఉండొచ్చు, ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే మీ మీద పాజిటివ్ ఎనర్జీస్ పనిచేస్తున్నాయి. మీరు ఈ ఐరన్ చైన్స్ నుంచి బ్రేక్ చేసుకుని బయటకు రాబోతున్నారు. దానికోసం మీరు ఇప్పుడు పని చేయబోతున్నారు. మీకోసం కొత్త అవకాశాలు వస్తున్నాయి. మీరు ప్రయత్నం చేస్తున్నారు దానికోసం, దీని నుంచి ఎలా అయినా బయటపడాలి అని చెప్పి. దానికోసం మీరు మీ తెలివితేటలను ఇప్పుడు ఉపయోగించబోతున్నారు. కొన్నిసార్లు ప్రేమతో సాధించుకుంటారు, కొన్నిసార్లు మీ స్టైల్లో మీరు సాధించుకోవడానికి అంటే అక్కడ ఫాక్ట్స్ వచ్చింది చూసారా. ఫాక్ట్స్ అంటే కన్నింగ్ కూడా తీసుకోవచ్చు. మనం మంచిగా చెప్తే పనులు అవుతాయి అనుకున్నప్పుడు మీ మంచితనాన్ని ఉపయోగించి పనులు సాధించుకుంటారు, ఐరన్ చైన్స్ని బ్రేక్ చేసుకుని బయటపడడానికి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదు, మనం ఎంత మంచిగా ఉన్నా అర్థం చేసుకోవట్లేదని మీరు అనుకుంటే కొంచెం ఫాక్ట్స్ అనేది కొన్నిసార్లు కన్నింగ్ అయినా సరే దాని పని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఈ నెగిటివిటీ నుంచి బయటపడడం కోసం మీ యొక్క తెలివితేటల్ని ఇంకొంచెం వేరేలా కూడా ఉపయోగించి, ఇక్కడ వేరేలాగా అంటే మోసం చేసే కాదండి. మనం వేరే వాళ్ళని మోసం చేస్తేనే మనం అలా అని కాదు, ఇక్కడ మీకు మోసం చేస్తున్నట్లుగా చెప్పట్లేదు. ఈ ఐరన్ చైన్స్ నుంచి మీరు బ్రేక్ చేస్తున్నారు, బయటపడుతున్నారు. అంటే ఎవరైతే మీ లైఫ్లో బలవంతంగా మిమ్మల్ని ఆపుతున్నారో, మిమ్మల్ని సప్రెస్ చేస్తున్నారో, మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారో, వాళ్ళు చెప్పినట్లే అన్నీ చేయాలని చెప్పి చేస్తున్నారో వాళ్ళకి మంచిగా నచ్చజెప్పి, లేదు అంటే సామభేద దండోపాయాలంటారు. మంచిగా చెప్తాం వినలేదు, కఠినంగా చెప్తాం వినలేదు, ఎలా చెప్తే వింటారో అలా చెప్పి చేయించుకోవడం అనమాట. మొత్తానికి మీరు స్టార్ట్ చేశారు. దానివల్ల మీ లైఫ్లో ఇప్పుడు మీ స్ట్రెంగ్త్, మీలో ఉన్న ఆ తెలివితేటలు ఇప్పుడు మీ జీవితంలో ప్రభావితం చూపించబోతున్నాయి. ఆ ఐరన్ చైన్స్ని బ్రేక్ చేసుకుని బయటపడడానికి మీకు కొత్త అవకాశాలు తెరుచుకుంటున్నాయి. ఏస్ ఆఫ్ వాండ్స్ అంటే యాక్షన్ ఓరియంటెడ్. మీరు ఆల్రెడీ వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. న్యూ బిగినింగ్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మీకు వచ్చే గైడెన్స్ ఏంటి అన్నప్పుడు ఫ్లోటింగ్ వచ్చిందండి. ఫ్లోటింగ్ అంటే ఇక్కడ వాటర్ పైన తేలడం అనమాట. అంటే రిలీజ్ చేసేయమంటున్నారు. అంతకు ముందు జరిగిన నెగిటివిటీ అంతా రిలీజ్ చేసేయండి. క్లారిఫికేషన్ వచ్చి 7 ఆఫ్ కప్స్. గైడెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. భ్రమలకు లోనవ్వద్దు, నిజాన్ని చూడండి. మీకు ఏది అవసరమో దాన్నే చూస్ చేసుకోండి. మిగిలిన అనవసరమైన అన్ని అవకాశాలని వదిలేయండి, రిలీజ్ చేసేయండి అంటున్నారు. ఎందుకు అంటే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే ఇన్ని అవకాశాలు వచ్చినాయి కదా, మనం వీటిని వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పి అన్నీ కావాలనుకుని చివరికి ఏది చేయలేక కోల్పోతూ ఉంటాం వచ్చిన అవకాశాలని. మీకు అదే చెప్తున్నారు. మీకు వచ్చిన గైడెన్స్ ఏంటి అంటే మీకు ఏది అవసరమో, ఎంత మోతాదుకు అవసరమో అంతవరకు మాత్రమే అవకాశాలను ఉపయోగించుకోండి. మీకు ఎక్స్ట్రా అది మీకు అవసరం లేనిదైతే అది ఎంత మంచిదైనా సరే మీకు అది ఉపయోగపడదు అనుకున్నప్పుడు రిలీజ్ చేసేయండి. అది థింకింగ్ కావచ్చు, నిజంగానే అవకాశాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తానికి ఇది నాకు అవసరం లేదని మీరు ఏదైతే అనుకుంటారో అలాంటివన్నీ కూడా రిలీజ్ చేసేయమంటున్నారు, వదిలేయమంటున్నారు. ఎప్పుడండి నీటి మీద ఇలాగా ఫ్లోట్ చేయగలుగుతుంది ఏదైనా సరే, నీటిలో మునిగిపోకుండా పైకి తేలుతుంది అంటే చాలా తేలికగా ఉంది అని అర్థం. తేలికగా ఉంది అంటే మనసు, ఇక్కడ మనుషుల గురించి మాట్లాడుతున్నాం మనం. అంటే మనసు అనేది ప్రశాంతంగా ఉండడం, జరిగిన గతం కానీ అలాంటి నెగిటివిటీ కానీ లీవ్ చేసేయడం అనమాట. సో మీకు వచ్చే గైడెన్స్ ఏంటి అంటే ఇంకొకలాగా ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి అంటే మీలో మీ జీవితంలో మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి మీకు రావాలి అంటే, మీరు ఎక్కువ అవకాశాలని అట్రాక్ట్ చేయాలి అంటే మీరు అంటే ఇప్పుడు ఐరన్ చైన్స్ని బ్రేక్ చేయడానికి మీకు అవకాశాలు వస్తున్నాయి అని చెప్పాను. ఆల్రెడీ మీరు వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పాను. మీ లైఫ్లోకి ఇంకా ఎక్కువ అవకాశాలు రావాలి అంటే మీరు అనవసరమైన థింకింగ్ కానీ అనవసరమైన విషయాలు కానీ అవన్నీ కూడా వదిలేయమని చెప్తున్నారనమాట, రిలీజ్ చేసామంటున్నారు. ఇక్కడ 2 రకాలు కనెక్ట్ అవుతున్నాయండి. ఫస్ట్ చెప్పినట్లుగా కొంతమందికి ఏమో మీకు అవసరం లేనివి వదిలేయండి. ఎంతవరకు అవసరమో, ఏ మోతాదు వరకు అవసరమో మీరు ఆ పనులు సాధించుకోవడానికి అంతవరకే ఎనర్జీస్ని వాడండి.
ఇంకొంతమందికి మీరు లైఫ్లో మల్టిపుల్ ఆపర్చునిటీస్ని, ఆ ఐరన్ చైన్స్ని, ఆ నెగిటివిటీ నుంచి బయటపడడానికి మీకు ఎక్కువ అవకాశాలు రాబోతున్నాయి. అలా రావాలి అన్నా, మీరు వాటిని మంచిగా ఉపయోగించుకోవాలి అన్నా కూడా మీరు వాటిలో మునిగిపోకండి, రిలీజ్ చేసేయండి అని చెప్తున్నారనమాట. అంటే నెగిటివిటీని రిలీజ్ చేసేయమంటున్నారు. మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఆ మంచిని మాత్రం ఉపయోగించుకొని మిగిలిందంతా కూడా మీరు వదిలేసినప్పుడు మీకు అంతా మంచిగా జరుగుతుంది. మీరు ఐరన్ చైన్స్ని బ్రేక్ చేసుకోగలుగుతారు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని అని. మీరు చూస్తున్న వాళ్ళు మీకు తెలుస్తుందండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, నేను జమ్మూ కాశ్మీర్లో జాబ్ వచ్చిందనుకోండి, నేను వెళ్ళి జాబ్ చేస్తానా? ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. మీరు ఇక్కడెక్కడే ఎక్కడో వర్క్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు, దగ్గరలో ఉండాలనుకుంటున్నారు మీ పేరెంట్స్కి, అలాగే మీకు ఏవో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మహా అయితే ఇన్ని కిలోమీటర్ల దూరం వరకు నేను ట్రావెలింగ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. అలా కాకుండా ఎక్కడో జమ్మూ కాశ్మీర్లోనో లేకపోతే ఇంకెక్కడో చాలా దూరంలో జాబ్ వచ్చిందనుకోండి, మీరు అనుకుంటున్న వాటి అన్నిటికీ రివర్స్లో ఉంది. అది ఎంత మంచిదైనా కావచ్చు, దానివల్ల ఎంత ప్యాకేజ్ అయినా రావచ్చు, ఎంత శాలరీ అయినా రావచ్చు, కానీ దానివల్ల మీకు ఉపయోగం లేదనుకోండి, అంటే మీరు అక్కడికి వెళ్ళి ఉన్నా సరే మీరు ఇక్కడ ఏవైతే కావాలనుకుంటున్నారో అవేమీ మీకు జరగవు. అప్పుడు మీకు ఆపర్చునిటీ వచ్చినా ఉపయోగం ఏముంటుందంటారు? పని చేయదు కదా. సో మీకు ఇక్కడ అదే చెప్తున్నారు, వస్తున్న అవకాశాల్లో మీకు ఏది అవసరము, ఎంతవరకు అవసరము, ఏ మోతాదులో అవసరం అనేది మీకు తెలుస్తుంది. ఇంకొంతమందికి వస్తున్న అవకాశం నిజంగా ఇది నాకు ఉపయోగపడుతుందా లేదా అనేది ఇంకొంతమందికి తెలుస్తుంది. సో ఇక్కడ చెప్పేది ఒకటే, మీకు అవకాశాలు అయితే వస్తాయి, ఏ మోతాదు వరకు ఉపయోగించుకోవాలి, వేటిని వదిలేయాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మీరే డిసైడ్ చేసి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆ నిర్ణయాలు తీసుకుని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అనవసరమైన వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకండి, రిలీజ్ చేసేయండి. మీరు ఇలా చేసినప్పుడు మీరు ఈ అవకాశాలని భ్రమలకు లోనవ్వకుండా, ఇల్యూషన్స్ అనేవి క్రియేట్ అవ్వకుండా క్లారిటీతోటి మీ పనులు మీరు సాధించుకోగలుగుతారు. అంటే ఈ ఐరన్ చైన్స్ని బ్రేక్ చేయగలుగుతారు. సో మీకు క్లారిఫికేషన్ టాప్ ఆఫ్ ది డెక్ వచ్చి చేజింగ్ వచ్చిందండి. చేజింగ్ అన్న దానికి డెత్ కార్డ్ వచ్చింది క్లారిఫికేషన్. ఇక్కడ డెత్ కార్డ్ అనేది ఎండింగ్స్ గురించి మాట్లాడుతుంది. డెత్ కార్డ్ అనేది మేజర్ ఆర్కానా అనమాట. మేజర్ ఆర్కానా అంటే ముఖ్యంగా మాట్లాడే విషయాల గురించి జరిగే విషయాల గురించి చెప్తుంది అనమాట. మీరు ఇప్పుడు దాకా దేనికోసమైనా చేస్తూ ఉంటే ఇంకా ఆ నెగిటివిటీ అనేది ఎండ్ అయిపోబోతుంది, మీ లైఫ్లో కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ దాని ముందు కార్డు వచ్చి స్టార్స్ వచ్చిందండి. స్టార్స్ అంటే అలైన్మెంట్ని సూచిస్తుంది. స్టార్స్ అనేది మూన్తో కనెక్ట్ అయి ఉంటుంది, ఇంట్యూషన్తో వీటి సంబంధం. ఎందుకు అంటే క్లారిఫికేషన్ వచ్చి కింగ్ ఆఫ్ స్పోర్ట్స్. కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ అంటే క్లారిటీ. కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ అంటే ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుని మనకి అవసరమైన చోట మాత్రమే ఎస్ అని చెప్తారు. ఇది అవసరం లేదు అనుకుంటే మొహమాటాలు ఉండవండి. నో, ఇది నేను చెయ్యను, ఇది నా వల్ల కాదు, అంతే. నిజాయితీగా ఉంటారు, చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తారు, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు, చాలా మెచ్యూర్డ్ పర్సన్ అనమాట. సో మీకు ఇప్పుడు ఇంట్యూషన్ బాగా గైడ్ చేస్తుంది. ఎందుకు అంటే ఇది నైట్ టైం చూపిస్తుంది. స్టార్స్ అంటే మీకు ఎప్పుడు చెప్తాం, స్టార్ అనేది ఇన్స్పిరేషన్ గురించి మాట్లాడుతుంది. స్టార్ అనేది ఒక హోప్ని ఇస్తుంది, హీలింగ్ ఎనర్జీస్ అనేది ఇస్తుంది. మీరు నిజాయితీగా ఉన్నప్పుడు, క్లారిటీని మెయింటైన్ చేసినప్పుడు, మీకు అనవసరమైనవి ఏవైతే ఉంటాయో వాటికి మీరు నో చెప్తూ మీకు ఏది అవసరమో ఆ విషయంలో మాత్రమే మీరు ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తున్నప్పుడు మీ లైఫ్లో మీరు ఎవరి వెంట పడాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు ఎవరిని కూడా. మీరు ఇప్పటి వరకు ఆ క్లారిటీ కోసం చేస్తూ ఉంటే, ఆ క్లారిటీ లేక ఏం చేయాలో అర్థం కాక మీరు ఇబ్బంది పడుతూ ఎప్పుడు అని చెప్పి మీరు ఎదురు చూస్తూ ఉంటే అలాంటి నెగిటివిటీ అంతా ఎండ్ అయిపోబోతుంది. సో ఎండింగ్స్ చూపిస్తున్నారండి. ఇక్కడ కూడా అదే చూపిస్తున్నారు. ప్రజెంట్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే ఐరన్ చైన్స్కి ఇక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది క్లారిఫికేషన్. అంటే ఈ ఐరన్ చైన్స్ని బ్రేక్ చేయబోతున్నారు. ఇప్పుడు దాకా మీరు బంధించబడినట్లుంటే ఇంక ఎండ్ అయిపోబోతున్నాయి అనమాట. ఈ సైకిల్స్ ఫ్రెష్గా స్టార్ట్ చేయబోతున్నారు కొత్తగా. లేదు అంటే ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటారు. ఎందుకు అంటే ఇది కరెంట్ ఎనర్జీస్ గురించి మాట్లాడుతుంది. మీ లైఫ్లో ఒకప్పుడు మీరు సఫర్ అయ్యి ఉండొచ్చు, సప్రెస్ చేసినట్లుగా మీరు భావించి ఉండొచ్చు, నన్ను ఎవరో కంట్రోల్ చేస్తున్నారు, నాకు ఫ్రీడమ్ లేదు అని చెప్పి మీరు చాలా సఫర్ అయ్యి ఉండొచ్చు. మీరు ఇప్పుడు అలాంటి వాటికి బై చెప్పేయచ్చు. ఎందుకు అంటే ఇంకా అవన్నీ ఎండ్ అయిపోయినాయి, మీరు ఇంకా వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
ఇక్కడ నేనేం చెప్తాను అంటే టవర్ కార్డ్ అనేది ఇక్కడ పాజిటివ్గా చెప్తున్నారండి. మీ లైఫ్లో మార్పులు వస్తున్నాయి. ఏవైతే ఫాల్స్ ఫౌండేషన్ ఉందో, మీకు పనికిరానిది, మీరు ఏదైతే నిజమనుకుని ఇప్పుడు దాకా నమ్మారో ఆ ఫౌండేషన్ ఆల్రెడీ బ్రేక్ అయిపోయిందండి. సో ఇప్పుడు వస్తున్న మార్పులు మీకు మంచిగా జరుగుతున్నాయి అన్నమాట. అంటే మీరు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు. ఆ మార్పులు అనేవి మీకు కొత్త అవకాశాలని తెచ్చిపెట్టబోతున్నాయి. దానివల్ల మీ లైఫ్లో నెగిటివిటీ నుంచి బయటపడుతూ వెలుగు వైపు అడుగులు వేయబోతున్నారు. ఏవైతే ఇంతకు ముందు వరకు మిమ్మల్ని చేసి చేస్తున్నట్లుగా, బంధిస్తున్నట్లుగా, మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్లుగా పరిస్థితులు ఉన్నాయో, మనుషులు ఉన్నారో అలాంటివన్నీ ఎండ్ అయిపోబోతున్నాయి సైకిల్స్ అనేవి. సో మీ లైఫ్లోకి ఫ్రెష్గా లైఫ్లో జర్నీ అనేది స్టార్ట్ చేయబోతున్నారనమాట. ఇన్స్పిరేషన్ వాంట్స్ అనేది యాక్షన్ ఓరియంటెడ్. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఇక్కడ చెప్పాను కదండి బలహీనత ఏంటి అన్నప్పుడు ప్రజెంటు మీ మీద బలహీనత అయితే పనిచేయట్లేదులేండి, బలమే పనిచేస్తుంది. కాకపోతే బలహీనత ఏంటి అంటే మీరు అప్పుడప్పుడు కంట్రోల్ తప్పుతున్నారు, ఇంబ్యాలెన్స్ అవుతున్నారు. మీ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసుకోండి, గ్రౌండెడ్గా ఉండడానికి ట్రై చేయండి. వీలైతే నేచర్లో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ప్రకృతి మనుషుల్ని హీల్ చేస్తుంది. ప్రకృతి అనేది మనకి మంచి పాజిటివ్ ఎనర్జీస్ని పంపిస్తుంది అనమాట. మన ఆరాన్ని మంచిగా యాక్టివేట్ చేస్తుంది. సో ఇవన్నీ జరిగినప్పుడు మనం నెగిటివిటీ ఏమైనా ఉన్నా సరే తట్టుకోగలుగుతాం, మన దాకా రానివ్వకుండా. మనలోనే నెగిటివిటీ ఉంటే దాన్ని మనం బయటకు పంపించగలుగుతాము. సో మీకు ఇక్కడ చెప్పేది ఒకటే, ప్రజెంట్ అయితే ఒకప్పుడు దాకా మీ లైఫ్లో నెగిటివిటీ పనిచేసి ఉండొచ్చు, మిమ్మల్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నట్లు, ఇబ్బంది పెడుతున్నట్లు అవన్నీ కూడా. ఇప్పుడు అవన్నీ ఎండ్ అయిపోబోతున్నాయి. కొత్తగా మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. దాన్ని యాక్సెప్ట్ చేయండి, ముందుకు వెయ్యండి. గైడెన్స్ ఏంటి అంటే వస్తూ ఉన్న మల్టిపుల్ ఆపర్చునిటీస్లో ఇల్యూషన్స్ క్రియేట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అంటే భ్రమలకు లోనవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీరు కన్ఫ్యూజ్ అయిపోకండి. మీకు ఏది అవసరం, ఎంతవరకు అవసరం, ఏ మోతాదు వరకు అవసరం అనేది మీకు వస్తూ ఉన్న అవకాశాలను బట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనవసరమైన అవకాశాలు మీకు వచ్చినా సరే, అంటే మీకు ఉపయోగం లేని అవకాశాలు మీకు వచ్చినా సరే, ఏదో ఉపయోగపడుతుందిలే వచ్చింది కదా మనం ఉంచుకుందామని చెప్పి అనవసరంగా బడ్ని పెంచుకోవద్దు. మీకు నిజంగా అవసరం అనుకుంటే దానికోసం కష్టపడండి, దాని మీద ఎఫర్ట్స్ పెట్టండి. వస్తున్న అవకాశం మీకు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఇప్పటి నుంచే దానికోసం ఇచ్చేయద్దు. మీకు అవసరం లేదు అనుకుంటే లీవ్ చేసేయండి. ఎందుకు అంటే దానివల్ల మీకు ఇల్యూషన్స్ అనేవి క్రియేట్ అవ్వకుండా మీరు ప్రశాంతంగా పీస్ఫుల్గా మీరు చేస్తున్న పనుల్లో ముందుకు వెళ్ళగలుగుతారనమాట. ఎనర్జీస్ నాకు ఇక్కడ అలాగే కనెక్ట్ అవుతున్నాయండి. సో మీకు అందుకు అలాగే చెప్తున్నాను. సో పైల్ 2 ఎవరైతే చూస్ చేస్తున్నారో మీకు కూడా మీలో ఉన్న స్ట్రెంగ్త్, మీలో ఉన్న తెలివితేటలు ఏవైతే ఉన్నాయో అవే మీకు ఇప్పుడు జీవితంలో మీ కరెంట్ ఎనర్జీస్ మీద, ప్రస్తుత పరిస్థితుల మీద పనిచేస్తున్నాయి. మీరు చాలా తెలివిగా మీ పరిస్థితులను హ్యాండిల్ చేసుకోబోతున్నారు. ఇన్ కేస్ మీ ఫ్యామిలీ లైఫ్లో ఏదైనా మీరు సఫర్ అవుతూ ఉంటే ప్రేమతోటి మీరు ఆ రిలేషన్షిప్ని కాపాడుకోబోతున్నారు. ఇన్ కేస్ సామ భేద దండోపాయాలు, మనుషులను బట్టి, ప్రవర్తనలను బట్టి మీ జీవితంలో ఉన్న పరిస్థితులు చెప్పాను కదండి, అందరూ మంచి వాళ్ళు అవ్వాలనే లేదు, బిజినెస్ పార్ట్నర్స్ కూడా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తులు మంచి వాళ్ళు అయితే మీరు ఒకలాగా డీల్ చేయబోతున్నారు. నెగిటివ్ పీపుల్ అయితే ఇక్కడ అవసరమైతే మీరు కన్నింగ్గా ఫాక్ట్స్ అనేది రెండూ చెప్తుంది. మీ తెలివితేటలను ఉపయోగించి ఆ నెగిటివిటీని ఎలా తప్పించుకోవాలి, జీవితంలో ఎలా ఎదగాలి అనేది మీరు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారనమాట. సక్సెస్ కూడా అవుతారు. ఎందుకు అంటే ఒకప్పుడు మీరు ఏవైతే ఫేస్ చేశారో అవన్నీ ఎండ్ అయిపోబోతున్నాయి. సైకిల్స్ డెత్ కార్డ్ అనేది ఎండ్ అయిపోబోతున్నాయి అని చెప్తుంది. ఏం ఎండ్ అవుతుంది అంటే నెగిటివిటీ అనేది ఎండ్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ టవర్ కార్డ్ అనేది పాజిటివ్ చేంజ్ని తీసుకొస్తుంది మీ లైఫ్లో. ఆ నెగిటివిటీ అంటే ఆల్రెడీ ఆ ఫౌండేషన్ ఏదైతే నెగిటివ్ ఫౌండేషన్, ఫాల్స్ ఫౌండేషన్, మీకు ఉపయోగం లేనిది ఏదైతే ఇప్పుడు దాకా ఉందో అది పూర్తిగా పడిపోయి ఇప్పుడు అక్కడి నుంచి ఆల్రెడీ మీరు స్టార్ట్ చేయబోతున్నారు లేదా స్టార్ట్ చేసి ఉంటారు. ఇదేనండి ఎనర్జీస్. ఫైల్ 2 ఎవరైతే చూస్ చేస్తున్నారో. థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రాటిట్యూడ్.